ఇది మనం చెప్పుకున్నాం అంతకుముందు. తృతీయ అధ్యాయం యొక్క సంగ్రహము పరమ పూజ్య యమునాచార్యుల వారి యొక్క ఇచ్చినటువంటిది. అసఖ్యా లోకరక్షాయై గుణేశ్వరూప్యకర్తృతాం సర్వేశ్వరే వాణ్యశ్చోక్త తృతీయే కర్మకార్యత. శిష్టుడగు వాడు కర్మయోగమును విడిచి జ్ఞానయోగమును అవలంబించినచో అందులకు అధికారము లేని సామాన్య ఆస్తిక ప్రజలు అతనిని చూచి తామును జ్ఞానయోగమును అవలంబించి కొనసాగించలేక చెడిపోదు. కాన ఆ శిష్టుడును అటు లోకమును కాపాడు నిమిత్తమై ఫలమునందలి ఆశను విడి కర్తృత్వమును సత్వాది గుణములు ఎందు కానీ సర్వేశ్వరుని ఎందు కానీ కర్మలు చేయుచుండవలని ఈ 3వ అధ్యాయమున చెప్పబడింది. అంటే కర్మాచరణ, విద్యుక్త కర్మాచరణ, ఎవరికి నిర్దేశించిన కర్మలు వారు తప్పనిసరిగా ఆచరించి తీరవలసినది అనేటువంటిది సూక్ష్మంగా ఈ యొక్క అధ్యాయం యొక్క లక్ష్యం అన్నమాట. అందులో భాగంగా మనం పోయిన వారం 3వ శ్లోకం దాకా చెప్పుకున్నాము. మొట్టమొదటి 2 శ్లోకాల్లో త్యాగమా లేక కర్మ, ఏం చేయాలని అర్జునుడు నిర్ధారించుకోలేకపోతే కర్మ కన్నా బుద్ధి మంచిదైనప్పుడు నన్ను ఎందుకు యుద్ధం చేయమంటున్నావు అని ప్రశ్నించాడు కదా అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని. దానికి సమాధానంగా భగవానుడు 3వ శ్లోకం వరకు చెప్పుకోవటాన్ని మనము గత వారం చెప్పుకున్నాం. అంటే 2 రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు ఈ యొక్క సృష్టిలో అనేటువంటి విషయాన్ని చెప్తూ ఆ 2 రకాలైనటువంటి వ్యక్తులు కర్మత్యాగము చేసేటువంటి జ్ఞానయోగులు, నియుక్త ధర్మాన్ని ఆచరించే కర్మయోగులు అనేటువంటి విషయాన్ని భగవానుడు 3వ శ్లోకం ద్వారా చెప్పడం జరిగింది అనమాట. ఇక తర్వాతి శ్లోకంలోకి మనం ప్రయాణం చేద్దాం ఇప్పుడు. సో ఇది మన 3వ శ్లోకం, 3వ అధ్యాయం 3వ శ్లోకం చెప్పుకుంటుంది. లోకేస్మిన్ శ్రీ భగవానువాచ లోకేస్మిన్ వివిధా నిష్టా పురా ప్రోక్తా మయా నఘా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. దేవదేవుడైన శ్రీకృష్ణుడు పలికను, పాపరహితుడవైన ఓ అర్జున, ఆత్మానుభూతిని పొందగోరు మానవులు 2 రకములని ఇదివరకే నేను వివరించుతుని. కొందరు దానిని సాంఖ్యము మరియు తాత్విక కల్పన ద్వారా అవగతం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మరికొందరు భక్తి యోగం ద్వారా దాన్ని అర్థం చేసుకుంటారు అని శ్రీల ప్రభుపాద దానికి అనువాదం చేశారన్నమాట. తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. 3వ అధ్యాయం 4వ శ్లోకంలోకి. న కర్మణామనారంభాత్ నైష్కర్మ్య పురుషోస్నుతే న చ సన్యసనాదేవా సిద్ధిం సమధిగచ్చతి. న కర్మణామనారంభాత్ నైష్కర్మ్య పురుషోస్నుతే న చ సన్యసనాదేవా సిద్ధిం సమధిగచ్చతి. హరే కృష్ణ. చౌథరి శ్లోకం. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. న కర్మణామనారంభాన్ నైష్కర్మ్యం పురుషోస్నుతే న చ సన్యసనాదేవా సిద్ధిం సమధిగచ్చతి. అనువాదం భాషణ ప్రభుపాదికి జై. కేవలము కర్మ చేయకుండుట ద్వారా ఎవ్వరును కర్మఫలం నుండి విముక్తిని పొందలేరు. అట్లే కేవలము సన్యాసము ద్వారా ఎవ్వరును పరిపూర్ణత్వమును పొందలేరు. హరే కృష్ణ. 2 విషయాలు చాలా స్పష్టంగా ఇక్కడ భగవానుడు తెలియజేస్తున్నాడు. కేవలం కర్మ మాత్రమే చేస్తూ ఉంటే దాని ఫలం నుంచి ఎవ్వరూ ముక్తి పొందదు. అది పుణ్యకర్మ కానీ పాపకర్మ కానీ ఏదైనప్పటికీ కూడా కేవలం కర్మాచరణలోనే ఉంటే తప్ప వాళ్ళు ఎప్పటికి కూడా ఫలం ఏదైతే ఉన్నదో దాని నుంచి ముక్తిని పొందలేదు. ఆ ఫలం ఏదైతే అనుభవించవలసి ఉన్నదో అది ఈ జన్మలో కానీ మరో జన్మలో కానీ తప్పనిసరిగా దానికోసం మళ్ళా జన్మ తీసుకొని వలసే ఉంటుంది. అలాగనే కేవలం సన్యాసం ద్వారా కూడా ఎవ్వరూ సంపూర్ణత్వమును పొందలేరు. కేవలం సన్యాసం మాత్రం అన్ని సన్యాసిస్తున్నాను అంటే సాధ్యం కానటువంటి పని అనమాట. ఎవరికి కూడా అంత సులభం కాదు, అది చేయలేరు ఎవరు కూడా. కనీసమైనటువంటి కర్మాచరణ, కనీసం దేహ పోషణ, శరీరాన్ని పోషించుకోవాలా, శరీరానికి ఆహారం ఇచ్చుకోవాలా, అది ద్రవాహారం కానీ లేదు ఘనాహారం కానీ ఏదైనా కానీ, గాలి పీల్చటము, ఇటువంటి కర్మాచరణ కనీసం చేయవలసి ఉంటుంది. కాబట్టి కర్మ సన్యాసం అనేటువంటిది సాధ్యం కాదు. అంటే కర్మ సన్యాసం సాధ్యం కాదు, కర్మ ఫలాన్ని కూడా తప్పించుకోవడం సాధ్యం కాదు. ఈ 2 సాధ్యం కాదు. కాబట్టి భగవానుడు కర్మ ఫల సన్యాసం అనేటువంటి ఒక విషయాన్ని మనకు తెలియజేస్తారన్నమాట. లౌకిక జనుల హృదయాలను శుద్ధిగుటకు విద్యుత్ ధర్మాలను నియమంగా పాటిస్తూ పవిత్రుడై మనుషుడు సన్యాసమును స్వీకరించడం ద్వారా జయము సిద్ధింపదు. అంటే
విద్యుత్వ ధర్మాలను నియమంగా పాటించే మనిషి గాని, సన్యాసం స్వీకరించేటువంటి వ్యక్తి గాని, వాళ్ళిద్దరికి కూడా జయం ఎప్పటికీ లభింపదు పైన చెప్పినటువంటి శ్లోకం ద్వారా. సాంఖ్యతత్వవేత్తల ప్రకారం సన్యాసం స్వీకరించిన కొంతమంది సాంఖ్యతత్వవేత్తలు సన్యాసం స్వీకరిస్తే చాలు, అన్ని కామ్య కర్మల నుంచి విరమిస్తే చాలు, మనుషుడు నారాయణుతో సమానం అవుతాడు అనేటువంటి భావాన్ని, మాయావాదాన్ని ప్రచారం చేస్తుంటారు అన్నమాట. ఇది సాధ్యం కాదు ఎప్పుడు. ఎందుకంటే సన్యాసం ద్వారా మాత్రమే కేవలము మనుషుడు ఎప్పుడు కూడా నారాయణతో సమానుడు కాలేడు. కానీ భగవానుడు ఇక్కడ ఈ విషయాన్ని అంగీకరించలేదు. అది ఎవరో చెప్పడం కాదు, సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడే నకర్మణామనారంభాత్ నైష్కర్మ్య పురుషోస్మతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి అని భగవానుడు చెప్తున్నమాట. హృదయం పవిత్రం కాకపోతే సన్యాసాన్ని స్వీకరించు, అది కేవలము సాంఘిక వ్యవస్థ సంక్షోభానికి దారితీస్తుంది అనమాట. ఎప్పుడైతే హృదయం పవిత్రం కాకుండా సన్యాసం మాత్రమే ప్రతి ఒక్కరూ సన్యసించారనుకోండి, ఈ యొక్క సమాజంలో ఏమవుతుంది? ప్రతి ఒక్కరూ సన్యసిస్తే సమాజం సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది. ఎటువంటి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు సాంఘికంగా అనమాట. ఒకవేళ మనుషుడు తన విద్యుత్ ధర్మాలు పాటించుకున్నా భగవానుని దివ్యసేవిలో తన శక్తిని అనుసరించు భగవానుడు ఆమోదిస్తారు. అంటే తన విద్యుక్త ధర్మాచరణను ఒకవేళ కొన్ని ప్రత్యేక పరిస్థితులు, అన్ని సందర్భాలు ఎప్పుడు కూడా భగవానుడు ఒకటే చెప్తాడు, విద్యుక్త ధర్మాచరణే ఉత్తమమైనటువంటి మార్గము, కర్మఫల అపేక్ష లేకుండా చేసేటువంటి విద్యుక్త ధర్మాచరణే ఉత్తమమైనటువంటి మార్గం చెప్తారు. ఒకవేళ అటువంటి పరిస్థితి లేకుండా కేవలం భగవాను దివ్య సేవలో తన శక్తిని అనుసరించినచో భగవానుడు ఆమోదిస్తారు. ఒక ప్రత్యేక పరిస్థితి ఎప్పుడైతే మన గురు మహారాజులు వారందరూ ఎవరైతే ఉన్నారో వారు ఏం చేస్తున్నారంటే తమ యొక్క పూర్తి సమయాన్ని భగవంతుడి సేవలో వినియోగిస్తున్నారు అన్నమాట. ఇదే విషయాన్ని భగవద్గీత రెండో అధ్యాయం 40 శ్లోకంలో కూడా చెప్పడం జరిగింది. అంతకుముందు మీరు విన్నప్పుడు, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. అట్టి ధర్మాచరణ ఏదైతే ఉన్నదో అది కొద్దిగా వనరించిన, అంటే విద్యుక్త ధర్మాచరణని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వదిలివేసి కేవలము భగవంతునిలో మాత్రమే తమ కర్మాచరణ కనుక కొంచెం చేసినా కూడా స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. అంటే అట్టి ధర్మాచరణం కొద్దిగా చేసినా సరే మనుషుడు ఏం చేస్తుంటే ఆ యొక్క కర్మాచరణ అనేక సంకటముల నుంచి అతన్ని బయటపడేసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి కర్మాచరణ తప్పనిసరి. అది మన కోసం చేస్తున్నామా భగవంతుడి కోసం చేస్తున్నామా అనేది అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అయిన విషయం అనమాట. ఇది ఎప్పటికీ మనము మర్చిపోకూడదు. తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. అంటే ఇది అర్థమైంది అనుకున్నాను. కర్మ ఫలం నుంచి ఎవరు ముక్తి పొందలేరు, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, సన్యాసం ద్వారా కూడా ఎవరు సంపూర్ణత్వాన్ని పొందలేరు. పూర్తిగా సన్యసించడం ద్వారా ఎవరు సంపూర్ణత్వాన్ని పొందలేరు. కర్మ ఫలాన్ని కేవలం కర్మ ద్వారా కూడా ఎవరు ముక్తిని పొందలేరు. ఈ రెండు మార్గాలలో కూడా అంత ఆమోదయోగ్యమైనటువంటివి కావు అని భగవాను స్పష్టం చేస్తున్నారు ఆ శ్లోకంలో. తర్వాత శ్లోకం హరికృష్ణ మాత చదువుతారు 3:5. హరే కృష్ణ. హరే కృష్ణ. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే వశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః. ప్రతి జీవుడును భౌతిక ప్రకృతి వలన తాను పొందినటువంటి గుణము అనుసరించి వివశుడై కర్మ చేయుటకు ప్రేరేపింపబడును. కావున ఏదియును చేయకుండా క్షణకాలం కూడా ఎవరును ఉండజాలరు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎవరైనా సరే కానీ కాలాన్ని టైం కిల్లింగ్ అని అంటారు కదా, కాలాన్ని వృధా చేయటం అనేటువంటి పరిస్థితులు ఏదో ఒక కర్మాచరణలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఉంటారు. చివరికి నిద్ర అయినా సరే, నిద్ర నుంచి కూడా కనీసం తప్పించుకోలేరు అనమాట. ప్రతి ఒక్కరూ ప్రతి సమయంలో ప్రతి క్షణంలో ఏదో ఒక కర్మాచరణ చేస్తుంటారు. ప్రతి మానవుడు కూడా భౌతిక ప్రకృతి వలన తాను పొందినటువంటి గుణమును అనుసరించి అవశుడై కర్మయందు ప్రేరేపడను. తప్పని ప్రతివాడు తర్వాత వచ్చే ఈ అధ్యాయంలో మనకి తర్వాత వచ్చేటువంటి శ్లోకాల్లో కూడా తనకి చాలా స్పష్టం అవుతుంది. ముందుకు పోయే కొద్దీ మనకి చాలా స్పష్టంగా భగవాన్ చెప్తారనమాట. ప్రతి ఒక్కరూ కూడా తాను నిర్వహిస్తున్నాను, తాను చేస్తున్నాను అని అనుకుంటాడు. కానీ వాస్తవానికి ఆ వ్యక్తి ఆలోచనలు కానీ, ఆ వ్యక్తి చేతలను కానీ, ఆ వ్యక్తి చేసేటువంటి పనులను కానీ, ఆ వ్యక్తి ఆలోచనలు కానీ నియంత్రిస్తున్నది
మూడు త్రిగుణాలు అన్నమాట. ఏంటి త్రిగుణాలు? ఏంటివి? సత్వ, రజో, తమో గుణాలు. ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి ఆయా పాళ్లలో కొంతమందిలో ఎక్కువ ఉండొచ్చు, కొంతమందిలో కూడా తక్కువ ఉండొచ్చు. దాన్ని బట్టి వారి మనస్సు ఆలోచన అలాగే ఉంటుంది, వారి బుద్ధి ఆలోచన అలాగే ఉంటుంది, వారి యొక్క చేసేటువంటి కర్మలన్నీ కూడా త్రిగుణాలకు లోబడి ఉంటాయి తప్ప వేరే మార్గం లేదు. ప్రతి ఒక్కరు అలా చేయవలసిందే అని భగవాన్ చాలా స్పష్టంగా చెప్తున్నారు. ప్రతి మానవుడు ఈ త్రిగుణాలు ఎందుకంటే భౌతిక ప్రకృతి వలన, అంటే ఈ జగత్తులోకి రాగానే ఎప్పుడైతే మనము భౌతిక సంపర్కం చేస్తామో, భౌతిక విషయాలతో మనం ఎప్పుడైతే ఇంటరాక్ట్ అవుతామో, అంటే మనం భౌతిక విషయాలతో ఎలా ఇంటరాక్ట్ అవుతాం? మనకు ఉన్నటువంటి ఇంద్రియముల ద్వారా ఇంటరాక్ట్ అవుతాం. కళ్ళతో చూస్తాం, చెవులతో వింటాం, నోటితో అంటాం, నోటితో తింటాం, శరీరంతో తాకుతాం, శరీరంతో పని చేస్తాం. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇవన్నీ పనిచేస్తేనే మన శరీరంలోకి జ్ఞానం ప్రవేశిస్తుంది అనమాట. అది భౌతికమైనటువంటి పరిమితమైనటువంటి జ్ఞానం కావచ్చు, ఆధ్యాత్మిక ఏ జ్ఞానమైనప్పటికీ కూడా, ఏ విషయమైనప్పటికీ కూడా ఇది మన శరీరంలోకి ఎలా ప్రవేశిస్తుందంటే భౌతికమైనటువంటి విషయముల ద్వారా అన్నమాట. ఇప్పుడు ఈ భౌతిక మన చుట్టూ ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి సతోగుణాన్ని పెంచేటువంటివి అయితే సతోగుణము. నోటితో తినే ఆహారం కానీ, కంటితో చూసేటువంటిది కానీ, చెవులతో వినేటువంటిది కానీ, నోటితో అనేటువంటిది కానీ, ఇవన్నీ సతోగుణ సంబంధమైనైతే మనలో నెమ్మదిగా సతోగుణం పెంపొందుతుంది. ఇవన్నీ రజోగుణంతో సంబంధమైతే రజోగుణం పెరుగుతుంది. తమోగుణంతో సంబంధమైన విషయాలన్నీ మనం చూస్తే తమోగుణం పెంపుతుంది అనమాట. ఇప్పుడు ఉదాహరణకి ఆ చిన్నప్పుడు చాలా మంది స్కూళ్ళలో చదువుకొని ఉంటారు అనమాట. మ్యాగ్నెట్ కి నాన్ మ్యాగ్నెట్ కి మెటల్ కి తేడా ఏంటంటే, మ్యాగ్నెట్ లో ప్రతి అణువులో కూడా అందులో ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం ఉంటుంది. నార్త్ పోల్, సౌత్ పోల్ అవన్నీ కూడా ఒక అయస్కాంతంలో అవి రెండు ఒకే వైపు ఉంటాయి. ఉత్తర ధ్రువాలన్నీ అందులో ఉన్నటువంటి పరమాణువులన్నీ కూడా ఉత్తర ధ్రువం వైపు, దక్షిణ ధ్రువం వైపు తిరిగి ఉంటాయి. అన్ని సమానమైన స్థితిలో ఉంటాయి అనమాట. అప్పుడు దానికి అయస్కాంత తత్వం వస్తుంది. అదే విధంగా మామూలు ఇనుప ముక్కలు ఏమవుతుందంటే, అందులో ఉన్నటువంటి అణువులన్నీ కూడా ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం అవి చిందరవందరగా ఉంటాయి అనమాట. ఒక పద్ధతిలో ఉండవు, ఎలా పడితే అలా ఉంటాయి. ఎప్పుడైతే వేరే అయస్కాంతాన్ని తీసుకొని ఈ యొక్క ఇనుప ముక్క మీద మనం రుద్దుతూ ఉంటామో, నెమ్మదిగా రుద్దుతుంటే కొంతకాలానికి ఇది అయస్కాంతంగా మారిపోతుందని చిన్నప్పుడు మనకి సైన్స్ లో పాఠాలు చెప్పినటువంటి విషయం చాలా మందికి తెలిసిన విషయమే. స్కూల్కి వెళ్ళి చాలా మందికి స్కూల్లో అనమాట సైన్స్ మేము చదువుకున్నప్పుడు మా హై స్కూల్ లెవెల్లోనే ఈ యొక్క సైన్స్ లో ఈ యొక్క సబ్జెక్ట్ ఉండే చెప్పారనమాట. అట్లా మీలో కూడా చాలా మంది ఇది వినే ఉంటారనమాట. అలాగే ఎప్పుడైతే సతోగుణ సంబంధమైన వాటితో మన స్పందన ఉంటుందో, మనం ఇంటరాక్ట్ అవుతామో, మనము వాటి చేత రుద్దబడతామో, సత్సాంగత్యం ద్వారా ఎప్పుడైతే ఇది సాధ్యమవుతుందో అప్పుడు మనలో కూడా నెమ్మదిగా ఒకే వైపు మన దృష్టి ఉండి సత్వగుణం పూర్తిగా మనం కూడా సత్వగుణంలోకి మారేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. సర్వదా చైతన్యం కలిగి ఉండటం దేహానికి సంబంధించింది కాదు, ఇది ఆత్మ యొక్క సహజ లక్షణం అని శిలా ప్రభుపాద భాషలో చెప్తున్నారు. సర్వదా ప్రతి వ్యక్తిలో కూడా ఒక చైతన్యం ఉంటుంది. ఇది దేహానికి సంబంధించిన విషయం కాదు, ఆత్మ సంబంధమైన విషయం. ఆత్మ లేకపోతే ఈ యొక్క భౌతిక దేహం కొద్దిగా కూడా కదలనటువంటి పరిస్థితి. దేహం ఏంటంటే కేవలం చైతన్యం లేని వాహనం అంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారు ఉంటే, కారులో డ్రైవర్ ఇంజన్ ఆన్ చేసి రన్ చేస్తేనే ఆ కారు రన్ అవుతుంది అనమాట. లేకపోతే ఆ కారు ఎప్పటికీ రన్ కాదు, డ్రైవర్ ఉండవలసిందే. డ్రైవర్ లేకపోతే కారు అమేనే ఉంటుంది, దానికి చైతన్యం ఉండదు, యాక్టివిటీ ఉండదు, దానికి ఎటువంటి మూవ్మెంట్ ఉండదు అనమాట. కేవలం డ్రైవర్ కారులో ఎక్కి ఆపరేట్ చేసినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతున్నారు. అందుకని ఆత్మ యొక్క ఉనికి ఏంటంటే అనునిత్యం క్రియాశీలకమై క్షణకాలం కూడా జడత్వం లేకుండా ఇది నిరంతరంగా పనిచేస్తూనే ఉంటుంది. ఆత్మ అనేది మన శరీరంలో నిద్రపోతున్నప్పుడు కూడా ఆత్మ పనిచేస్తుంటుంది. అందుకని మనకి వివిధ రకమైనటువంటి కళలు రావటం, ఇవన్నీ కూడా ఆలోచనలు రావటం, ఇవన్నీ కూడా నిద్రలో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. వాస్తవానికి ఆత్మ కృష్ణ భక్తి రసభావిత కర్మ ఎందు నియుక్తం చేయాలి. అదే కదా మనకి సభయ మనః కృష్ణ పదారవిందయో వచాంసి వైకుంఠ గుణానుపదని అంబరీష్ మహారాజ్ చెప్పినట్టు, ఈ యొక్క మన యొక్క వాస్తవానికి ఈ ఆత్మ ఇంద్రియముల ద్వారా నిత్యము కృష్ణ భక్తి రసభావంలో నియుక్తం చేయాలి. లేకపోతే అది ఏమిటంటే మాయ వైపు మరలేటువంటి అవకాశం ఉంది. అది మాయ వైపు తిరిగి మాయా ప్రభావానికి లోనవుతుంటుంది. ఇంద్రియాలన్నీ కూడా, ఇంద్రియాలన్నిటి కూడా భగవత్ సంపర్కం, భగవత్ సంబంధ విషయమైన భక్తియుత సేవను ఎప్పుడైతే వాటికి మనము కంటిన్యూస్ గా ఇవ్వము ఇంద్రియములకు, ఆటోమేటిక్ గా ఇంద్రియములు పక్కదారి పట్టేటువంటి అవకాశం ఉందన్నమాట. మనకు అలాగే చెప్తారన్నమాట తెలుగులో సామెతగా, నత్తగొల్లలన్నీ ఒకవైపు, నవరత్నాలన్నీ ఒకవైపు చేరుతాయని.
అంటే ఎప్పుడైతే మనము ఆ యొక్క భౌతికంగా మనము ఆ సత్సాంగత్యం చేయకపోతామో, మనం కూడా కేవలం నత్తగుల్లలాగా మారిపోయేటువంటి అవకాశం ఉందన్నమాట. భౌతిక శక్తి సంపర్కంతో ఆత్మ భౌతిక గుణాలని ఎక్కువ పొందుతూ ఉంటుందన్నమాట. అలా గుణం పొందినటువంటి ఆత్మను శుద్ధిపరచాలంటే శాస్త్రాల్లో ఇవ్వబడినటువంటి విద్యుక్త ధర్మాలను విధిగా పాటించాలి. ఈ సందర్భంగా ఒక చిన్న కథ మీరు వినే ఉంటారు. గతంలో కూడా చెప్పే ఉండొచ్చు నేను కూడా. ఒకవేళ మళ్ళా రిపీట్ అయితే ఏమనుకోవద్దు. మీరు మీరు కూడా చాలా మంది గురువుల ద్వారా విని ఉంటారు, ఆచార్యుల ద్వారా విని ఉంటారు. మా గురు మహారాజులు గాని, మన శిక్షా గురువుల ద్వారా వినే ఉంటారన్నమాట. ఒక పులిపిల్ల అడవిలో ఉన్నటువంటి ఒక పులిపిల్ల ప్రమాదవశాత్తు అది తప్పిపోయి ఒక మేకల మందలో కలిసిపోయిందన్నమాట. మేకలు, గొర్రెలు ఏవైనా కావచ్చు కలిసిపోయింది. ఎప్పుడైతే ఈ పులిపిల్ల తప్పిపోయి మేకల మందలో కలిసిపోయిందో, దాని యొక్క సహజ లక్షణమైనటువంటి పులి ఏదైతే లక్షణాలు కలిగి ఉంటుందో, దాని యొక్క ఉండేటువంటి క్రౌర్యము, అది ఇతర జంతువుల మీద చేసే దాడి, ఇవన్నీ కూడా దానికి అది కేవలం మేకలాగానే ప్రవర్తించడం మొదలుపెట్టింది. ఎందుకంటే దాని చుట్టూ ఉన్నటువంటి వాతావరణం మేకల వాతావరణం. మేకలాగానే ప్రవర్తించడం మొదలుపెట్టింది. ఒకసారి అనుకోకుండా మరలా తిరిగి ఈ యొక్క మేకల మంద, పులుల మంద ఎదురెదురు పడ్డాయన్నమాట. ఎదురెదురు పడినప్పుడు అప్పుడు పులులు ఆ మేకల మందలో ఉన్నటువంటి పులిని గుర్తించాయి. ఇదేంటి మన జాతి జంతువు పోయి వాటి మధ్యలో ఉండి వాటిలాగా ప్రవర్తిస్తున్నది అన్నమాట. అప్పుడు ఆ పులులని, ఆ పులి పిల్లని పట్టుకుపోయి దానిని మళ్ళా దగ్గర తీసుకుంటే మళ్ళా దాని సహజ గుణము వచ్చిందనమాట. అలాగే మనం కూడా ఏంటంటే మన సహజ లక్షణమైనటువంటి భక్తియుత సేవ, ఆత్మ యొక్క సహజ లక్షణం ఏంటంటే భక్తియుత సేవ అనమాట. ఆ సేవను మర్చిపోయి మనం భౌతికమైనటువంటి సంపర్కంలో పడి భౌతికమైనటువంటి విషయాలలోని వీటితోనే మనము వాటితోనే భోగిస్తూ ఉంటాం, రమిస్తూ ఉంటాం, ఆనందిస్తూ ఉంటాం అనమాట. ఎప్పుడైతే సత్సాంగత్యం ద్వారా మనకి గురువుల ద్వారా, మహానుభావుల ద్వారా వాళ్ళతో సాంగత్యం కలుగుతుందో, వారి ద్వారా మనము మన సహజమైనటువంటి ఆత్మ గురించి తెలుసుకొని, ఆత్మ యొక్క సహజ లక్షణమైనటువంటి కృష్ణ చైతన్యం అనే విషయాన్ని ఎప్పుడైతే మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తామో, అప్పుడు ఆటోమేటిక్‌గా తీసుకోనా ఇంకోటి తీసుకో. హరే కృష్ణ మాతాజీ. ఎనీ క్వెషన్? ఓకే. హరే కృష్ణ. ఎప్పుడైతే సహజ లక్షణం పొందుతామో అప్పుడు ఆటోమేటిక్‌గా మనము ఆ యొక్క ధర్మాన్ని మనం ఆచరించేటువంటి అవకాశం ఉందన్నమాట. అందుకనే ఎప్పుడైతే ఆత్మ దాని సహజకరమైన కృష్ణ భక్తిని ఆచరిస్తుందో, అట్టి కర్మాచరణ అన్ని విధాల లాభదాయకము. పులి పులిలాగా ప్రవర్తించాలా, మేక మేకలాగా ప్రవర్తించాలి. మేక పులిలాగా ప్రవర్తించినా, పులి మేకలాగా ప్రవర్తించినా నష్టం ఎవరికి? ఎవరు ప్రవర్తిస్తున్నారో వాళ్ళకే అన్నమాట. అలాగే ఆత్మ యొక్క సహజ లక్షణం కృష్ణ భక్తి భావన. దానిలో లేకపోతే మిగిలినవి ఎన్ని చేసినా కూడా ఎప్పటికైనా నష్టము ఆ యొక్క ఆత్మకి మాత్రమే. ఆత్మకి ఉన్నటువంటి శరీరానికి మాత్రమే. ఆత్మకి శాశ్వతమైన నష్టం కలుగుతుంది. శరీరానికి తాత్కాలికమైనటువంటి నష్టం వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. సో ఇదే విషయాన్ని శ్రీమద్ భాగవతము ప్రథమ స్కందం 5వ అధ్యాయంలో 17వ శ్లోకంలో చెప్పబడిందని శిలా ప్రభుపాదులు చెప్తారనమాట. త్యక్త్వా సధర్మం చరణాంబుజం హరేర్భజన్న పక్వోథ పతేత్తతో యది యత్ర క్వా వా భద్రమభూదముష్య కిం కోవార్థ ఆప్తో భజతాం సధర్మతః. ఎవరైనా కృష్ణ భక్తి భావనము స్వీకరించినచో శాస్త్ర విహిత కర్మలు, అంటే శాస్త్రములో చెప్పబడినటువంటి కర్మలు పాటించుకున్నప్పటికీ కూడా, అంటే కృష్ణ భక్తి భావనలో ఉన్న వాళ్ళు ఒకవేళ శాస్త్రాలు చెప్పినటువంటి కర్మాచరణ చేయకపోయినప్పటికీ కూడా భక్తియుత సేవను సక్రమముగా నిర్వర్తించలేకపోయినా తన స్థితి నుండి పతనము నొందిన ఎట్టి నష్టము గాని పాపమును గాని పొందడు. ఎప్పుడైతే మనం నిత్యము కూడా నిరంతరము కూడా కృష్ణ భక్తి భావనలో ఉంటామో, స్వీకరించి దానిలో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాము, నిరంతరము నిత్యము కృష్ణ భక్తి భావనలో ఉండటం ఏంటంటే ఆ భగవాను యొక్క నామస్మరణం, భగవాను యొక్క కథాస్మరణం, భగవాను యొక్క లీలాస్మరణం, ఇవి ఎప్పుడైతే నిరంతరం కూడా మన మనస్సులో, మన చెవులలో, మన కళ్ళలో మెదులుతూ ఉంటాయో అదే శాశ్వతమైనటువంటి కృష్ణ భక్తి భావన స్థితి అన్నమాట. ఒకవేళ అట్లా మనం నిరంతరము చేస్తున్నప్పుడు మన స్థితి సరిగ్గా లేకపోయినప్పుడు కూడా, మనం భక్తియుత సేవ చేయకపోయినా, శాస్త్రం చెప్పినట్టుగా మన విద్యుక్త ధర్మాలను పూర్తిగా 100% న్యాయం చేయలేకపోయినా ఎప్పటికీ కూడా పాపమును పొందడు. ఎట్టి నష్టాన్ని గాని పాపాన్ని పొందడు అటువంటి జీవుడు అనమాట. అట్లు కాక అతడు శాస్త్రాల్లో చెప్పిన అన్ని పవిత్రీకరణ కర్మలు నిర్వహించినా కూడా
కృష్ణ భక్తి భావన పూర్తుడు కానిచో ఏమి లాభం పొందగలడు. ఇది సాక్షాత్తు శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది అనమాట. ఎప్పుడైతే ఎన్ని శాస్త్రాలలో యథా చెప్పిందో వేదాములను అనుసరించి కర్మకాండ నిత్యము కూడా 100% ఆచరించినా కూడా కృష్ణ భక్తి భావన లేకపోతే అది ఎప్పటికీ కూడా సాధ్యం కాదు. మీకు అందరికీ పరిచయం ఉన్నటువంటి కథే. ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. ఆ బ్రాహ్మణుడి ఇంటిగా ఎదురుగా ఒక చెప్పులు కుట్టేవాడు ఉంటాడు అనమాట. ఆ చెప్పులు కుట్టేవాడు ఉన్నట్టుంటే నారదుడు వారు వాళ్ళిద్దరి దగ్గరికి రావటము. నారదుడు వస్తే అప్పుడు వాళ్ళిద్దరు కూడా అడుగుతారు, స్వామి మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తాడు అడగండి అంటే, తర్వాత నారదుడు మళ్ళా వైకుంఠానికి వెళ్ళినప్పుడు స్వామితో మాట్లాడతారు. వీళ్ళిద్దరి పరిస్థితి ఏంటంటే, వాళ్ళిద్దరిని ఈసారి వాళ్ళు అన్నప్పుడు స్వామి ఏం చేస్తున్నారని వాళ్ళు ప్రశ్నిస్తే నువ్వు ఏం చెప్తావంటే, స్వామి ఒక సూదిలోంచి సూది రంధ్రంలోంచి ఏనుగుని బయటికి తీస్తున్నాడని చెప్తాడనమాట. అప్పుడు నారదుడు కిందకు వచ్చినప్పుడు ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్తారు. ఆయన అప్పుడే వైదిక కర్మకాండంతా వేదాలను అనుసరించి ఏవైతే కర్మకాండం మొత్తం చేశాడో అది మొత్తం చేసుకుని ఆయన సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు నారదుడు ఆయన ఇంటికి వెళ్ళాడు. వెళ్తే ఆ బ్రాహ్మణుడు అడిగాడు అనమాట, స్వామి ఏం చేస్తున్నాడు స్వామి, మీరు మొన్న వెళ్ళి చూసినప్పుడు, ఈ మధ్య వెళ్ళి చూసినప్పుడు స్వామి ఏం చేస్తున్నాడంటే, ఆయన ఒక సూది ఉన్నది కదా, ఆ సూది రంధ్రంలోంచి ఏనుగుని తీయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని నారదుడు చెప్తాడు ఆ బ్రాహ్మణుడికి. ఆ బ్రాహ్మణుడు అంటాడు, ఇదేంటి ఆయనకేం పని లేదా, ఇటువంటి పనులు చేయటం ఏంటి అనేటువంటి ప్రస్తావన తెస్తాడనమాట. ఎదురుగా చెప్పులు కుట్టేవాడి దగ్గరికి వెళ్తాడు నారదుడు. వెళ్ళినప్పుడు నా చెప్పులు కుట్టేవాడు కూడా ఇదే ప్రశ్న వేస్తాడు, స్వామి మా స్వామి ఏం చేస్తున్నారు అని అడిగితే, మీరు చూసినప్పుడు చివరిగా చూసినప్పుడు ఏం చేస్తున్నారంటే, అప్పుడు ఆ చెప్పులు కుట్టే అతనితో నారదుడు చెప్తాడు, స్వామి ఈ సూది రంధ్రం ఉంటుంది కదా, ఆ రంధ్రంలోంచి ఏనుగు బయట తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే, అప్పుడు ఆ చెప్పులు కుట్టేవాడు చెప్తాడనమాట. చెప్పి, ఎంత మహానుభావుడు నా స్వామి, ఏదైనా చేయటానికి సమర్థుడు మా స్వామి. ఆయన సూది రంధ్రంలోంచైనా సరే ఏనుగును తెగలినటువంటి నా స్వామి ఎంత అదృష్టవంతుడు, నేను మీ ద్వారా స్వామి యొక్క లీలను నేను వినగలిగానని ఆనందపడతాడనమాట. అప్పుడు నారదుడు మళ్ళా వెళ్ళినప్పుడు చెప్పి, ఇప్పుడు ఎవరికి మోక్షం అంటే, ఎవరైతే చెప్పులు కుడుతున్నాడో స్వామి మీద సంపూర్ణమైనటువంటి భక్తి భావన స్థితి అందున్నాడో అతనికి మోక్షం లభిస్తుంది. ఈ యొక్క బ్రాహ్మణుడు ఎన్ని వేదములను అనుసరించి వేదిక కర్మకాండ చేసినప్పటికీ కూడా అతనికి ఆ మోక్షం లభించదు. ఈ కథ మీరు అందరూ కూడా చాలా మంది వినే ఉంటారు. అదే విషయం ఇక్కడ శ్రీమద్ భాగవతంలో 1వ స్కందము 5వ అధ్యాయం 17వ శ్లోకంలో చెప్పబడింది అనమాట. త్యక్త్వా స్వధర్మం చరణాంబుజం హరేర్భజన్న పక్వోధపతే తతోయది ఎత్ర క్వా భద్రమభూతముష్య కింకో వార్ధ ఆప్తో భజతాం స్వధర్మతః. కృష్ణ భగవాన్ యొక్క భక్తి భావన స్థితికి చేరటానికి పవిత్రీకరణ విధానం అవసరం, తప్పనిసరి. సన్యాసం లేదా ఇతర పవిత్రీకరణ విధానములకు అంతిమ లక్ష్యం కృష్ణ భక్తి భావన కాకపోతే మటుకు అవి కృష్ణ భక్తి భావనకి సహాయం చేస్తాయి తప్ప వేరే ఏమి చేయలేవు. కేవలం ఒక సహాయంగా మాత్రం ఉంటాయి తప్ప సంపూర్ణమైనటువంటి కృష్ణ భక్తి భావన స్థితికి సమానమైనటువంటి కావనమాట సన్యాసం కానీ లేక ఇతర పవిత్రమైనటువంటి విధానం కానీ. తద్వారా కృష్ణ భక్తి కనుక పొందలేకపోతే సన్యాసం ద్వారా కానీ లేదా ఇతర పవిత్రీకరణ మార్గాల ద్వారా కానీ అంచంలో కనుక చివరిగా కృష్ణ భక్తి కనుక లక్ష్యము కాకపోతే, ఏ మార్గం అనుసరించినప్పటికీ కూడా దాని యొక్క లక్ష్యము కృష్ణ చైతన్యము కాకపోతే, కృష్ణ భక్తి భావన కాకపోతే, స్వామి యొక్క భక్తియుత సేవా స్థితి అనేటువంటి సంకల్పం కాకపోతే అవి ఎప్పటికైనా సరే నిష్ఫలం మాత్రమే అని శిలా ప్రభుపాద చాలా స్పష్టంగా తెలియజేస్తుంది అనమాట. పరమ శ్లోకాలకు వెళ్దాం. భగవద్గీత 3:6 కర్మేంద్రియాణి సంయమ్య జయాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార సముచ్యతే. హరే కృష్ణ మాత చెప్పండి. హరే కృష్ణ. కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార సముచ్యతే. అనువాద భాషను ప్రభుపాదికి. కర్మేంద్రియములను నిగ్రహించినను మనస్సు చే ఇంద్రియార్థములను ధ్యానించువాడు నిశ్చయముగా తనను తాను మోసగించుకొనును, అట్టివాడు మిథ్యాచారి అనబడును. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇప్పుడు ఈ యొక్క శ్లోకానికి పక్కన మీరు ఫోటో మీ అందరికి కనిపిస్తుంది అనుకుంటాను. ఆ వ్యక్తి కనుక చూస్తే చాలా జాగ్రత్తగా పరిశీలించండి. ఫోన్లో చూస్తున్న వాళ్ళకి కనపడకపోతుంది క్లియర్ గా.
ఆ వ్యక్తిని కనుక పరిశీలిస్తే ఆయన జుట్టు గడ్డాలు పెంచుకోన్నాడు శుభ్రంగా, మెడలో పూలమాల వేసుకున్నాడు, మెడలో పూసలు వేసుకున్నాడు, మాలలు వేసుకొని ఉన్నాడు. ఒక చేతిలో మొబైల్ ఫోన్లో మాట్లాడుతున్నాడు, రెండో చేతిలో కమండలం ఉన్నది. ఆ కమండలం 2 వేళ్లతో 3 వేళ్లతో పట్టుకొని ఉన్నాడు. మరో 2 వేళ్ల మధ్యలో సిగరెట్ ఉంది ఆయనకి. ఇదే విషయాన్ని శిలా ప్రభుపాద ఈ యొక్క శ్లోకం ద్వారా భగవంతుడు మనకి శ్లోకంలో హెచ్చరించాడనమాట. కర్మేంద్రియాలను నిగ్రహించినను మనస్సు ఇంద్రియార్థాల యందు మగ్నమై ఉండేవాడు నిశ్చయముగా తనను తాను మోసగించు మిథ్యాచారి అనుకున్నాడు. అంటే మనస్సులో ఇంద్రియ భోగం ఆలోచిస్తూనే ధ్యాన తత్పరతను ప్రదర్శించే కపట వ్యక్తులను మనం చూస్తున్నాం ప్రస్తుత కాలంలో. ఇటువంటి వాళ్ళు కేవలము బయట పటాటోపమంటారు, అంటే బయట ప్రదర్శనకు మాత్రమే యోగులు అనేటువంటి విషయాన్ని ప్రకటించుకుంటుంటారు. కానీ వాస్తవానికి ఇంద్రియ భోగం గురించి మాత్రమే వాళ్ళ మనస్సు ఆలోచన ఎప్పుడు కూడా ఉంటారన్నమాట. అటువంటి వారు ఏంటంటే కృష్ణ భక్తి భావనలో కర్మ చేయడానికి నిరాకరిస్తారు. వాళ్ళకి కృష్ణ భక్తి భావనలో కర్మ చేయాలనేటువంటి ఆలోచన కానీ ఎటువంటి పరిస్థితి ఉండదు. మిథ్యాచారులు, ఇలా మిథ్యాచారులు ఎవరైతే ఉన్నారో, అంటే మనస్సులో ఇంద్రియ భోగాన్ని ఆలోచిస్తూ బయటకు మాత్రం ధ్యాన తత్వాన్ని ప్రదర్శించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు తమ శిష్యులను భ్రమింపజేయడానికి శుష్క వేదాంతం పలుకుతారు. అంటే అర్థము లేని, భావన లేని వేదాంతము, లోతైన అర్థం ఇవ్వలేనటువంటి వేదాంతాన్ని వాళ్ళు పలుకుతారన్నమాట. ఈ శ్లోకం ప్రకారం వారందరూ కూడా గొప్ప మోసగారులు అనే విషయం చాలా స్పష్టం చేస్తారన్నమాట. ఇంద్రియ ప్రీతి ఉంటే వర్ణాశ్రమ ధర్మం పాటిస్తూ ఆయా నియమ నిబంధనలు అనుసరిస్తూ క్రమంగా పవిత్రులు కావాలి. శిలా ప్రభుపాద భాషలో ప్రస్తావిస్తున్నారు. ఒకవేళ ఇంద్రియ ప్రీతి గనక ఉంటే, ఇంద్రియములకు తృప్తి కవించాలనేటువంటి ఆలోచన కనుక ఉంటే, దానికి కూడా శాస్త్రములు చక్కటి వ్యవస్థని నిర్మాణం చేస్తున్నాయి. వర్ణాశ్రమ ధర్మం అన్నమాట. అంటే వర్ణాశ్రమ ధర్మంలో ఉంటూ ఆ యొక్క వర్ణాశ్రమ ధర్మాల నియమములను పాటిస్తూ తద్వారా కూడా పవిత్రులైనటువంటి అవకాశం ఉన్నది. కేవలం సన్యాసం అనేటువంటి లేదు ఆ యొక్క వేషధారణతో మిగిలినటువంటి భక్తులను మోసగించేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళని మిథ్యాచారులు ఉంటారు అనే విషయము చెప్తున్నాను. శిలా ప్రభుపాద యోగి వలె నటిస్తూ ఇంద్రియార్థాలు వెతికేటువంటి వాడు కొన్ని మార్లు తత్వంపై ప్రవచనాలు చెప్తుంటే అతను గొప్ప మోసకారి పాత్రమే. ఇటువంటి వాళ్ళని అనేక వందల వేల మందిని మనం ప్రస్తుతం సమాజంలో చూడవచ్చు అనమాట. బయటికి మటుకు యోగి వలె నటిస్తూ ఉంటారు, కానీ ఇంద్రియార్థాన్ని వెతుకుతూ కొన్ని మార్లు తత్వంపై ప్రవచనాలు కూడా చెప్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు గొప్ప మోసకారి మాత్రమే. అటు వాళ్ళ యొక్క మాటలు ఎంతో మోహం చేసి కలిగించేట్టుగా ఉంటాయి. ఒక్కోసారి ఎంతో అట్రాక్టివ్ గా ఉంటాయి అనమాట. ఆకర్షణీయంగా ఉంటాయి, ఎంతో ఆకర్షణీయంగా. అందుకని అటువంటి వాళ్ళలో దీనికి పడిపోయారు. అట్టి పాపి యొక్క జ్ఞానము భగవానుని మాయచే హరింపబడను కావున వాని జ్ఞానమునకు ఎట్టు విలువ ఉండదు. ఎవరైతే ఇంద్రియమును నిగ్రహించుకోకుండా ప్రవచనాలు చెప్తూ ఉంటారో అటువంటి వ్యక్తి యొక్క జ్ఞానము భగవానుని మాయచే హరింపబడుతుంది. అటువంటి వాని జ్ఞానమునకు ఎట్టి విలువ ఉండదు. అటువంటి కపటాత్ముని మనస్సు సదా అపవిత్రమై ఉండటం వలన అతని ధ్యాన ప్రదర్శన సర్వదా ప్రయోజన శూన్యమై ఉండును. అటువంటి కపటాలు ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే అపవిత్రమై ఉంటారు కాబట్టి ఆ ధ్యాన ప్రదర్శన సర్వదా ప్రయోజన శూన్యమై ఉంటుంది. ఈ ఫోటో చూడంగానే నాకు నేను 20-25 ఏళ్ల మధ్యలో ఉన్నప్పుడు జరిగినటువంటి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. నేను స్కూటర్ మీద వెళ్తున్నాను మా ఊర్లో. వెళ్తుంటే మా స్కూల్ టీచర్ ఒక ఆయన కనిపించారు నాకు. కనిపించి, ధర్మరాజు నన్ను పలానా చోట డ్రాప్ చేయవా అని అడిగాడు అనమాట. అడిగితేను తప్పకుండా మాస్టరు అని చెప్పి ఆయన్ని స్కూటర్ మీద ఎక్కించుకొని నేను వెళ్ళాను అనమాట. వేరే ప్రదేశానికి వెళ్ళాను. వెళ్తే ఆయన నాతోటి నువ్వు కూడా నా లోపలికి రా, కూర్చొని మాట్లాడదాం అన్నాడు. అంటే సరే వస్తానండి అని చెప్పి వెళ్ళాను. ఇద్దరం కలిసి లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్తే ఒక వ్యక్తి అక్కడ కూర్చొని ఉన్నారు. ఆయన్ని గురువుగా చాలా మంది, అనేక వందల వేల మంది ఆయన్ని గురువుగా ఆరాధిస్తున్నారు అనమాట. ఓకే, వెళ్ళంగానే ఆయన కూర్చున్నారు. ఎదురుగా ఒక పరుపు, దానికి 2 పక్కల 2 మెత్తటి మెత్తలు ఉన్నాయి, దిండ్లు ఉన్నాయి. వాటి మీద చేతులు పెట్టుకొని కూర్చొని ఉన్నారు. ఆయన ఎదురుగా మా మాస్టర్ గారు నేను ఇద్దరం కూర్చున్నాము. ఆయన చేతిలో సిగరెట్ ఉన్నది. ఆయన మాట్లాడినంతసేపు మాట్లాడుకుని ధార్మిక విషయాలు, ధార్మిక సంబంధమైనటువంటి విషయాలు. ఆయన చేతిలో మటుకు సిగరెట్ నిరంతరము వెలుగుతూనే ఉంది. సిగరెట్ తాగుతూనే ఉన్నాడు, ఆ పొగ వదులుతూనే ఉన్నాడు. నాకు కొంతసేపటికి చిరాకు వచ్చింది అనమాట.
ఎందుకు ఈయన ఇటువంటి ప్రయత్నం చేస్తున్నాడు? భగవత్ సంబంధమైన విషయాలు మాట్లాడేటప్పుడు, లేదు భగవత్ సంబంధమైన విషయం పక్కన పెట్టి కనీసం ధర్మ సంబంధమైన విషయాలు మాట్లాడేటప్పుడు ఇంద్రియములను అదుపులో లేనటువంటి వ్యక్తి ఏం ప్రవచనాలు ఇస్తాడు? దురదృష్టవశాత్తు ఏంటంటే ఆ మహానుభావుడు రాసినటువంటి పుస్తకం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వందల వేల లక్షల కాపీలు అమ్ముడుపోయి చాలా మంది నిత్యపారాయణం చేసే అధ్వాన్న స్థితికి చేరుకున్నారనమాట. తెలుగు రాష్ట్రాల్లో, రెండు రాష్ట్రాల్లో కనుక చూస్తే అది దురదృష్టకరం అనమాట. ఆ వ్యక్తి తర్వాత చనిపోవడం జరిగింది. సో అటువంటి వ్యక్తి మిథ్యాచారి ఎవడైతే ఉన్నాడో, అంటే తన ఇంద్రియములను కూడా తను నిగ్రహించుకొని లేదా నియంత్రించి భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానంలో నిలుపు చేయాలనేటువంటి మిథ్యాచారి అయినటువంటి ప్రవచనాలు, ఆ ప్రవచనాలను పుస్తక రూపంగా రావటము, ఆ పుస్తకాన్ని అనుసరించే లక్షల మంది తెలుగు రాష్ట్రాల్లో బయలుదేరటము, ఇది ఒక్కసారి ఏంటంటే మాయ యొక్క ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుంది అనే విషయానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ అన్నమాట. ఇప్పుడు ఏమైందంటే ఆ పుస్తకం ప్రామాణికం కాదు అని చెప్దామన్నా కూడా భయం వేసే పరిస్థితి వచ్చింది సమాజంలో. అంత దారుణమైనటువంటి పరిస్థితి అనమాట ఇప్పుడు. అట్లా ఉంటుందన్నమాట. కపటాత్ముల యొక్క, కపటమైనటువంటి మిథ్యాచారుల యొక్క మోసపూరితటువంటి మాయా ప్రభావం చేత ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి విషయాలు ఎంత దారుణంగా ఉన్నాయో, అటువంటిప్పుడు శిలా ప్రభుపాద లాంటి వాళ్ళు ఎన్ని కఠిన వచనాలు, ఎంతో కష్టంగా అనమాట. ఆచరణకి అంత సులభంగా కాకపోయినా కూడా చాలా కఠినమైనటువంటి, సులభం కానటువంటి నియమ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తూ ఉండటం వల్లే కొద్దో గొప్ప ఇంకా భగవద్ జ్ఞానాన్ని పెంపొందించుకునేటువంటి అవకాశం మనకి ప్రస్తుత సమాజంలో లభిస్తుంది. హరే కృష్ణ. హరే కృష్ణ. మాతాజీ ఎవరో మీరు మ్యూట్ చేసుకోండి మాతాజీ, మాట్లాడుతున్నారు. లేకపోతే హరీష్ ప్రభు మాట్లాడుతున్న వాళ్ళు మ్యూట్ చేయండి ప్రభు. సో హరే కృష్ణ మాతాజీ, తర్వాత శ్లోకం చదువుతారా మాతాజీ? హరే కృష్ణ. యస్వింద్రియాణి మనసా నియమ్యారభతే అర్జున కర్మేంద్రియై కర్మయోగం అసక్త స విశిష్యతే. ఓ అర్జున, అట్లుగాక మనస్సు చేత క్రియాశీలక ఇంద్రియములను నిగ్రహించుటకు యత్నించి ఆసక్తి లేని వాడై కర్మయోగమును అంటే కృష్ణ చైతన్యమునందు ఆరంభించు శ్రద్ధావంతుడు అత్యుత్తముడు. హరే కృష్ణ. అలా కాకుండా, ఎలా కాకుండా అంత ముందు శ్లోకంలో ఏదైతే చెప్పబడిందో అలా కాకుండా అనమాట. కర్మేంద్రియాలను నిగ్రహించిన మనస్సు ఇంద్రియార్థాలను, అంటే మిథ్యాచారి కాకుండా మనస్సు చేత క్రియాశీలక ఇంద్రియాలను నిగ్రహించుట యత్నించి సంగత్వము లేని వాడై, సంగత్వం అంటే బంధం నాడ, బాంధవ్యం, అటాచ్మెంట్ లేని వాడై కర్మయోగమును అంటే కృష్ణ చైతన్య స్థితి అందు ఆరంభించి శ్రద్ధావంతుడు అత్యుత్తముడు. ఆ కృష్ణ చైతన్యమును పొందినటువంటి, ఆరంభించేటువంటి ఎవరైతే మొదలు పెడతారో అటువంటి వాడు అత్యుత్తముడు అనేటువంటి విషయాన్ని భగవానుడు చాలా స్పష్టంగా చెప్తున్నారు అనమాట. కేవలం యథేచ్ఛా జీవనం, ఇంద్రియభోగం కోసం కపటయోగిగా వర్తించడం కన్నా భవబంధాన్ని నుంచి ముక్తి కలిగించే భగవద్ధామాన్ని ప్రవేశింపచేసేటువంటి స్వధర్మంలో ఉంటూ వర్ణాశ్రమ ధర్మం ఏదైతే స్వీకరించి ఉన్నామో ఆ వర్ణాశ్రమ ధర్మంలో నిలుస్తూ జీవితం యొక్క అంతిమ లక్ష్యమైనటువంటి భగవద్ధామాన్ని చేయాలి అనేటువంటి ప్రయత్నం చేసేవాళ్ళు, అంటే కేవలము తమకు కావాల్సింది తోచింది నడవటానికి, అనుకున్నది జరగటానికి ఇంద్రియ భోగం కోసం ఒక యోగి వేషం వేసుకుని జనాల్ని మాయం చేసి మోసం చేసే వాళ్ళకన్నా భవబంధం నుంచి ముక్తిని కోరుకుంటూ భగవద్ధామానికి వెళ్ళాలనుకుంటూ తన వర్ణాశ్రమాన్ని అనుసరించి, తను గృహస్థుగా ఉంటే గృహస్థుగా, బ్రహ్మచారిగా ఉంటే బ్రహ్మచారిగా, వానప్రస్థంగా ఉంటే వానప్రస్థంగా, సన్యాసులకు సంబంధించిగా ఏ ఆశ్రమంలో ఏ వర్ణములో ఉన్నప్పటికీ కూడా కేవలం భగవంతుని యొక్క దివ్యధామాన్ని చేరాలనేటువంటి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు గొప్ప. అంటే వేషాలు వేసుకొని మోసం చేసే వాళ్ళకన్నా స్వధర్మాన్ని ఆచరిస్తూ వాళ్ళు ఎవరికి తెలిసినా తెలియకపోయినా తమ స్వధర్మ ఆచరణని భగవత్ ప్రీత్యర్థం చేసుకున్నవాడు ఉత్తములు అనేటువంటి విషయాన్ని ఇక్కడ భగవానుడు చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తానమాట. ఎందుకంటే వాస్తవానికి ప్రతి ఒక్కరికి నిజమైన స్వార్థం ఉండాలా, అది నిజమైనది ఉండాలా. అది ఏంటి ఆ నిజమైన స్వార్థం అంటే భగవంతుడిని చేరేటువంటి స్వార్థం అందరిలో కూడా ఉండాల్సిందన్నమాట. ఈ జీవిత లక్ష్యం సాధించడంలో మనం అనుకూలంగా ఉండేటువంటి వర్ణాశ్రమ పద్ధాలు చెప్పబడ్డాయి అనమాట. అంటే కేవలం సన్యాసం ద్వారా మాత్రమే కాదు, ఏ వర్ణములో ఉన్నప్పటికీ, ఏ ఆశ్రమంలో ఉన్నప్పటికీ కూడా భగవంతుని చేరటానికి
అవకాశం ఉన్నది. అందుకోసమే వర్ణాశ్రమ పద్ధతిని వివరించబడింది. ఆ వర్ణములో ఆ ఆశ్రమంలో ఉన్నప్పటికీ కూడా ఏదైతే కర్మ చేస్తున్నామో అది భగవత్ ప్రీత్యర్థం చేస్తూ ముందుకెళ్తే తద్వారా వాడు ఉత్తమైనటువంటి వాడు భగవద్ధామానికి చేరేటువంటి అవకాశం ఉందని యొక్క భగవద్గీత ఈ శ్లోకంలో తర్వాత దాని అనుగుణంగా శిలా ప్రభుపాద తన భాష్యంలో చాలా స్పష్టంగా చేస్తున్నాడు అనమాట. ప్రత్యేకించి గృహస్థలమైనటువంటి మనకి కృష్ణ భక్తి భావనలో నియమిత సేవ ద్వారా, అంటే కృష్ణ భక్తి భావనని పెంపొందించేటి సేవ ద్వారా మనము ఈ గమ్యం చేరగలము అనేటువంటి విషయాన్ని శిలా ప్రభుపాద చాలా స్పష్టంగా మనకి అర్థమయ్యేట్టుగా చెప్తున్నారు అనమాట. ఆత్మానుభవం కోసం ప్రతి ఒక్కరు శాస్త్రాల్లో చెప్పబడిన విధంగా నియమిత జీవనం సాగిస్తూ, ఏదైతే వర్ణాశ్రమ పద్ధతి శాస్త్రంలో చెప్పబడిన వర్ణాశ్రమ పద్ధతిని సాగిస్తూ సంఘరహితంగా, అంటే కర్మ ఫలాన్ని ఆశించకుండా కర్మని భగవంతుని ప్రీత్యర్థం చేస్తూ పురోభివృద్ధిని నెమ్మదిగా మనము ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది అనేటువంటి విషయాన్ని శిలా ప్రభుపాద చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఈ విధానం అనుసరించి శ్రద్ధావంతుడు అమాయకులను మోసగించడానికి కపట భక్తిని ప్రదర్శించే కపట యోగి కన్నా కూడా అత్యంత ఉత్తమమైనటువంటి, అంటే వర్ణాశ్రమ ధర్మాన్ని ఆచరిస్తూ తనకు నియుక్త ధర్మాలను ఆచరిస్తూ ఎవరైతే ఉంటాడో వీడు కపట సన్యాసి కన్నా ఎంతో ఉత్తమమైనటువంటి వాడు అని శిలా ప్రభుపాద మనకి భాషలో చెప్తున్నమాట. కేవలం జీవనార్థం కోసం కపట ధ్యానం చేయవాడి కన్నా శ్రద్ధగా వీధులను శుభ్రపరిచేవాడు కూడా ఎంతో ఉత్తముడు అనే విషయాన్ని మరొకసారి మనకి ఈ యొక్క భాష్యంలో శిలా ప్రభుపాద స్పష్టం చేస్తున్నట్లే, తాను ఏదైతే కర్మాచరణ చేస్తున్నారో ఆ కర్మ భగవత్ ప్రీతికై చేస్తున్నాను. వీధులు చిమ్మేటువంటి వాడికైనా వీధులు చిమ్ముతున్నప్పుడు ఈ యొక్క మార్గంలో భగవద్భక్తులు ప్రయాణించేటువంటి అవకాశం ఉన్నది. ఈ యొక్క మార్గంలో భగవంతుని రథోత్సవం జరిగేటువంటి అవకాశం ఉన్నది. అటువంటి దాన్ని నేను శుభ్రం చేస్తున్నాను అనేటువంటి మానసిక సంకల్పంతో ఎవరు ఏ కర్మ చేసినా కూడా భగవంతునికి భగవద్భక్తులకి సంబంధమైనటువంటి క్రియలు ఎప్పుడైతే ఉంటారో, కర్మాచరణలో ఉంటారో, వారు కపట సన్యాసి కన్నా ఎన్నో 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 రెట్లు ఉత్తమమైనటువంటి వాళ్ళు అనే విషయం మనకి ఈ శ్లోకంలో చాలా స్పష్టంగా చెప్పబడింది అనమాట. తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. 3:8 మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద కర్మణః. అనువాద భాషను ప్రభుపాదించి, నీ విద్యుక్త ధర్మమును నీవు శ్రద్ధగా నిర్వర్తింపుము. అట్లు చేయుట అసలు కర్మ చేయకపోవుట కంటేను ఉత్తమము. మానవుడు కర్మ చేయకుండా భౌతికమైన దేహమును కూడా పోషించుకొనజాలడు. హరే కృష్ణ. అందుకని ఇక్కడ చాలా స్పష్టంగా భగవానుడు తెలియజేస్తున్నాడు కృష్ణుడికి, అర్జునుడికి ఏమని, నీ విద్యుక్త ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. నీ యొక్క విద్యుక్త ధర్మం ఏంటి? యుద్ధం చేయటం. నువ్వు క్షత్రియుడివి. నీ క్షత్రియుడిగా నువ్వు యుద్ధం చేయవలసిన అవసరం ఉన్నది. నువ్వు తప్పనిసరిగా యుద్ధం చేయవలసిందే. శత్రువులతో పోరాడవలసిందే. విజయం వస్తుందా రాదా నీకు అనవసరం. అది నీ యొక్క ధర్మం ఏదైతే ఉందో దాన్ని నా కోసం చేయని చాలా స్పష్టంగా చెప్పాయన్నమాట. ఎందుకంటే అది అకర్మ కన్నను ఉత్తమమైనది. ఏ కర్మ చేయకుండటం కన్నా కూడా, నువ్వేదైతే ఇప్పుడు నేను బాణాల కింద పడేసి యుద్ధం చేయనంటావో, దీనికన్నా కూడా నీకు ఏదైతే నా ధర్మం ఏదైతే ఉన్నదో, క్షత్రియునిగా నువ్వు చేయవలసిన ధర్మం, అది ఆచరించటము ఉత్తమమైనటువంటి మార్గం. ఎందుకంటే కర్మను చేయకుండా ఎవ్వడు దేహ పోషణ సైతం, కనీసం తినాలి కదా, కనీసం తాగాలి కదా ఏ వ్యక్తి అయినా సరే. సో దేహ పోషణ సైతం మనుషుడు చేసుకోజాలడు. అందుకని శిలా ప్రభుపాద భాష చెప్తారు, ఉత్తమ వంశానికి చెందిన వారిగా తప్పుగా ప్రకటించుకునే కపట ధ్యానపరులు ఆధ్యాత్మిక ఉన్నతికై సర్వం త్యాగం చేసినట్టు మిథ్యాప్రశం చేసే ఘనులు చాలా మంది ఉన్నారు ప్రస్తుతం మన సమాజంలో. మనం కానీ చూస్తుంటే, మేము ఉత్తమ వంశానికి చెప్పుకున్నటువంటి వాడు, మేము చెందిన వాళ్ళని చెప్పుకుంటూ కపట ధ్యానపరులుగా ఉంటూ ఆధ్యాత్మిక ఉన్నతికి మేము అన్నిటికీ సర్వం త్యాగం చేసేవాళ్ళం అనేటువంటి చెప్తూ, కేవలం సిల్క్ బట్టలు, ఏసీ కార్లు, ఏసీ అకామిడేషన్ మాత్రమే, బిజినెస్ క్లాస్ లో ట్రావెల్ చేసేవాళ్ళు మాత్రమే కాదనమాట. అర్జునుడు ఆ విధమైన మిథ్యావాది కాకూడదని శ్రీకృష్ణుని భగవానుడు. అంటే నేనేదో యుద్ధం మానేసి నేను చాలా కరుణ గలవాణ్ణి, నేను చాలా దయగలవాణ్ణి, నేను చాలా పాపభీతి గలవాణ్ణి అనేటువంటి ప్రకటన కోసం, ప్రదర్శన కోసం నువ్వు కామాక, అట్లా కాకూడదు ఎవరు కూడా అనేటువంటి విషయాన్ని ఇక్కడ భగవానుడు తెలియజేస్తున్నమాట. క్షత్రియుడిగా అర్జునుడు చేయవలసిందంటే యుద్ధం చేయటం, వేరే మార్గం లేదు. అంతేకాదు అర్జునుడు గృహస్థుడు, క్షత్రియుడు కాబట్టి
ఏదైతే గృహస్థునిగా క్షత్రియునిగా ఆ యొక్క స్థానం ఉన్నదో దాంట్లో ఉండి ఆ గృహస్థుగా క్షత్రియునిగా వర్ణాశ్రమంలో క్షత్రియ వర్ణంలో గృహస్థాశ్రమానికి నిర్దేశించబడిన కర్మను తప్పనిసరిగా చేయాలా, యుద్ధం చేయాలా, రాజ్యపాలన చేయాలా, పౌరరక్షణ చేయాలా, దేశ రక్షణ చేయాలా, వేరే మార్గం లేదు, ఇదే ఉత్తమమైన మార్గము. ఇది ఎవరి కోసం చేస్తున్నాం? ఇది భగవత్ ప్రీత్యర్థం చేస్తున్నాం అనేటువంటి సంకల్పంతో ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఆటోమేటిక్ గా నువ్వు ఆ కర్మ ఫలాన్ని నుంచి విముక్తి పొందేటువంటి అవకాశం ఉంది. విద్యుక్త కర్మ లౌకిక హృదయాన్ని శుభ్రపరిచి భౌతిక మలినం నుంచి అతన్ని ముక్తుని చేయగలదు. ఎప్పుడైతే కర్మ చేస్తూ ఉన్నామో ఆ కర్మని భగవంతుని ప్రీత్యర్థం చేస్తూ కర్మ ఫలాన్ని ఆశించకుండా ఎప్పుడైతే నిరంతరము మన వర్ణాశ్రమాన్ని మనం ఆచరిస్తూ ముందుకెళ్తున్నామో అది నెమ్మదిగా మనల్ని శుభ్రపరిచి భగవంతునికి దగ్గర చేస్తుంది అనమాట. నామమాత్ర సన్యాసాన్ని ఎప్పుడు కూడా భగవానుడు కానీ ఏ శాస్త్రం కూడా అంగీకరించే అవకాశమే లేదు. వాస్తవానికి ప్రతి మానవుడు కూడా ఏదో ఒక కర్మ ద్వారా ఆయన కర్మాచరణ చేయవలసిందే. భౌతిక భావం నుంచి శుద్ధం కాకుండా కర్మను చపలత్వంతో త్యాగం చేయరాదు. భౌతిక భావన అంటే ఇంద్రియముల ద్వారా ఏదైతే సుఖాలను కోరుకుంటున్నాడో ఆ సుఖాల నుంచి ఆ ఇంద్రియములు శుభ్రం కాకుండా ఆ యొక్క ఇంద్రియ తృప్తి నుంచి బయటపడకుండా కేవలం చపలత్వంతో త్యాగం చేస్తే మటుకు అది ఎప్పటికీ కూడా వాడిని ముందుకు తీసుకెళ్ళలేదు. భౌతిక జగత్తులో ఏమవుతుందంటే ప్రతి ఒక్కరిపై కూడా ఆధిపత్యం వహించాలనే కల్మష భావం తప్పకుండా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ యొక్క భౌతిక జగత్తులో ఎప్పుడైతే త్రిగుణాలకి లోబడి ప్రతి వ్యక్తి పనిచేస్తూ ఉంటాడో ఆ త్రిగుణ ప్రభావం వల్ల ప్రతిదాని మీద తన యొక్క గొప్పతనాన్ని బయటపెట్టాలి, ప్రకటించాలనేటువంటి భావన ఉంటుందన్నమాట. ఇది ఇంద్రియ భోగ వాంఛ. ఒక విధంగా నన్ను గుర్తించాల్సిన అవసరం ఉంది, నన్ను గుర్తించలేదు, లేదు నన్ను ఇలా అన్నారు, అలా ఈ భావనలన్నీ ఏవైతే ఉంటాయో అవి నెమ్మదిగా మనం భక్తిలో ముందుకు వెళ్లే కొద్దీ ఇవన్నీ నశించేటువంటి అవకాశం ఉందన్నమాట. విద్యుక్త ధర్మం ద్వారా అట్టి కార్యం సాధించకుండా కర్మను త్యజించి ఇతరులపై జీవించే కపట యోగిని ఎవ్వరును ప్రయత్నించరాదు. కేవలం కపటంగా ఉండేటువంటి ప్రయత్నము ఎప్పటికీ చేయరాదన్నమాట. ఇదే విషయాన్ని భాగవతంలో కూడా చెప్పడం జరుగుతుంది. 2వ స్కందం 9వ అధ్యాయం 20వ శ్లోకంలో అనమాట. శ్రీ భగవానువాచ త్వయాహం తోషితః సమ్యగ్ వేదగర్భశిశృక్షయా చిరం భృతేన తపసా దుస్తోషః కూటయోగినాం. త్వయాహం తోషితః సమ్యగ్ వేదగర్భశిశృక్షయా చిరం భృతేన తపసా దుస్తోష కూటయోగినాం. భగవానుడు చెప్తున్నాడు మనం శ్రీమద్ భాగవతం 2వ స్కందంలో 9వ అధ్యాయంలో 20వ శ్లోకం అనమాట. వేదగర్భుడవు బ్రహ్మదేవా, సృష్టిని కావింప కోరి నీ వచ్చిన దీర్ఘ తపము చేయి నేను మిగిల ముదముంది తిని నేను చాలా సంతుష్టుడయ్యాను. నువ్వు సృష్టి కోసం సృష్టి చేయాలనేటువంటి సంకల్పంతో వేసిన తపస్సుని కపట యోగుల చేయి నేను ఎప్పటికీ కూడా ముదమందనని భగవానుడు చాలా స్పష్టంగా భాగవతంలో చెప్పడం జరిగిందన్నమాట. ఈ కపట యోగులు ఎవరైతే ఇప్పటిదాకా భగవద్గీత శ్లోకంలో చెప్పడం జరిగిందో ఆ కపట యోగుల చేయి నేను ఎప్పటికీ కూడా ముదమందను, ఆనందించను. అదే పోతన గారు కూడా అద్భుతమైనటువంటి పద్య రూపంలో దానికి ఇచ్చారన్నమాట. బ్రహ్మకు ప్రసన్నుడది 2వ స్కందంలోనే వస్తుంది. సేమ్ అదే శ్లోకానికి తెలుగులో అనువాదం చెప్పుకోవచ్చు పోతన గారు ఇచ్చినటువంటి. కపటమునులకెంత కాలమునకునైన సంతసింపనేను జలజగర్భ చిరతపస్సమాధి చెంది విసర్గేచ్ఛ మెలగు నిన్ను పరిణమింతుగాని అంటారన్నమాట. కపటమునులకెంత కాలమునకైనా సంతసించనేను జలజగర్భ. ఆ జలములో పుట్టినటువంటి వాడు బ్రహ్మదేవుడు కాబట్టి నువ్వు వచ్చావు కాబట్టి కపట మునులకి యొక్క ఎప్పటికైనా సరే వాళ్ళ కపట మునుల చేత నేను ఎప్పటికీ కూడా సంతోషపడను. దొంగ మునులు దొంగ తపస్సులు చేస్తుంటే ఎంత కాలానికైనా నేను వారిని అనుగ్రహించనయ్యా. ఓ పద్మ సంభవ అంటే పద్మములో పుట్టినటువంటి వాడా బ్రహ్మదేవ, గాఢమైన తపస్సమాధి పొంది చక్కటి సృష్టి చేయాలనే సంకల్పంతో వర్తిస్తున్న నిన్ను అనుగ్రహిస్తున్నాను అని బ్రహ్మదేవునికి సాక్షాత్కరించిన హరి అనుగ్రహించాడు. ఈ విషయం మీరు అందరూ కూడా 2వ స్కందం చదువుకునే ఉంటారు. చాలా మంది మీరు అందరూ కూడా 3వ స్కందంలోకి వచ్చారు కాబట్టి 2వ స్కందం జరిగినప్పుడు ఈ యొక్క శ్లోకాన్ని, ఈ యొక్క పద్యాన్ని కూడా మీరు చదువుకునే ఉంటారు. హరే కృష్ణ. సో నేను యాక్చువల్గా ఇక్కడికి ఆపుతున్నాను. మీరు ఈ లోపల ఏదైనా ప్రశ్నలు సంధించే ముందు నేను గత వారం రోజులుగా అడిగిన ప్రశ్నలకి
ఓకే. పోనీ మీరు చెప్పండి ముందు. ఇప్పటిదాకా విన్న వాటిలో ఏమైనా మార్పులు, చేర్పులు ఉన్నాయా? అయితే నన్ను ప్రశ్నలు లాస్ట్ ఈ వారంగా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పమంటారా? హరే కృష్ణ. ప్రభు పోయిన వారంది కంటిన్యూ చేయండి ప్రభు. తర్వాత ఎవరికైనా క్వశ్చన్ ఆన్సర్ ఉంటే తర్వాత ఓకే. మాట్లాడచ్చు. సో నేను 1 బై 1 క్వశ్చన్స్ అన్ని కూడా చెప్తాను. లాస్ట్ వన్ వీక్ నుంచి అడిగిన క్వశ్చన్లు. నేను లాస్ట్ సండే అడిగాను మొట్టమొదటి ప్రశ్న. కృష్ణ చైతన్యం అనగా భగవంతునితో నిత్య సంబంధాన్ని ఏర్పరచుకొని తన కర్తవ్యాన్ని నిర్వహించడం. 20 మంది సమాధానం చెప్పారు. 20 మంది కూడా అవుననే సమాధానం చెప్పారు. ఇవాళ ఇక్కడ 39 మంది ఉన్నారు కాబట్టి రేపటి నుంచి వచ్చేటువంటి ప్రశ్నలకు 39 సమాధానాలు వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. హరే కృష్ణ. సో తర్వాత రోజు నేను మండే అడిగిన ప్రశ్న ఏంటంటే, కృష్ణ చైతన్యము మానవుని ఆధ్యాత్మిక ఉనికి, తక్షణ మోక్షం ఇచ్చినది, జీవిత పరమలక్ష్యం, ప్రాథమిక చైతన్యం. దీనికి మొట్టమొదటి దానికి ఆధ్యాత్మిక ఉనికి అనే దానికి 6, తక్షణ మోక్షం ఇచ్చిన దానికి 2, జీవిత పరమలక్ష్యం అనే దానికి 12, ప్రాథమిక చైతన్యం అనే దానికి 2 ఇచ్చారు. వాస్తవానికి 4 కూడా సరైన సమాధానాలు ఈ యొక్క ప్రశ్నకు అన్నమాట. కృష్ణ చైతన్యం మానవుని యొక్క ఆధ్యాత్మిక ఉనికి, తక్షణం మోక్షం ఇవ్వగలిగింది, జీవితం యొక్క పరమలక్ష్యము, మనవుని యొక్క ప్రాథమిక చైతన్యం. ఈ 4 కూడా దానికి సరైనటువంటి సమాధానాలే. హరే కృష్ణ. సో తర్వాత నుంచి మనం గ్రూప్ షిఫ్ట్ అయినాము. నెక్స్ట్ గ్రూప్ లో పెట్టినట్టున్నాను నేను. ఓకే. సో ట్యూస్డే నుంచి కదా. ఓకే. ట్యూస్డే నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, శ్రీకృష్ణ భక్తుడు భక్తిలో పురోగతికై వేటిని స్వీకరిస్తాడు? అనుకూలస్య సంకల్ప చెప్పుకున్నాం. అనుకూలమైనటువంటివి అనేటువంటి దానికి 21 మంది సమాధానాలు ఇచ్చారు. చాలా సంతోషం. ఆ తర్వాత గ్రూప్ లో చాలా మందిని యాడ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇంకా నెంబర్లు పెరిగినాయి అనమాట, ఆన్సర్స్ పెరిగినాయి. ఓకే. కృష్ణ చైతన్యము పొందినటువంటి వ్యక్తి అనేటువంటి దానికి సమాధానంగా 4 క్వశ్చన్స్ చేయడం జరిగింది. 4 సమాధానాలు. అవంటే ఇంద్రియ తృప్తి నుంచి విముక్తుడగును, మానవమానాల్ని పట్టించుకోడు, దేవ ఋషి పితృ రుణ విముక్తుడు, సామాజిక రాజకీయములచే ప్రభావితుడు కాడు. ఈ 4 కూడా సరైనటువంటి సమాధానాలే. ఆ ప్రశ్నకి బుధవారం అడిగిన ప్రశ్నకి, కృష్ణ చైతన్యం పొందినటువంటి వ్యక్తి ఇంద్రియ తృప్తి నుంచి విముక్తుడవుతాడు, మానవమానాల్ని పట్టించుకోడు, దేవ ఋషి పితృణ విముక్తుడవుతాడు, సామాజిక రాజకీయం నుంచి ప్రభావితం కాదు. ఇది జగన్ ప్రభు ఇచ్చినటువంటి టెక్స్ట్ కి ట్రాన్స్లేషన్ చేసినటువంటి కాపీ ఒకటి. కృష్ణ చైతన్య లక్షణములు, కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి కృష్ణ చైతన్యం గురించి, కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క లక్షణములు, ఈ రెండు ఒక టేబుల్ లాగా వేసి ఒక పేపర్, ఒక డాక్యుమెంట్ మీకు షేర్ చేశాను అనమాట. దానిలో నుంచి వచ్చినటువంటి సమాధానాలు 4 కూడా సరైనటువంటి సమాధానాలే. 4 కూడా చాలా తక్కువ మంది మాత్రమే, ఐ థింక్ అరౌండ్ 11 మంది మాత్రమే 4 సమాధానాలు కూడా క్లిక్ చేయడం జరిగింది అనమాట. తర్వాత ప్రశ్న, ఆత్మానుభూతి మార్గములు ఏవి అనేటువంటి విషయం అనమాట. ఇది మనము 2 మార్గాలు ఉన్నాయి. 3వ అధ్యాయం 3వ శ్లోకం. అందుకని ఏంటంటే అప్పటి నుంచి ఏం చేస్తున్నానంటే భగవద్గీత శ్లోకం రిఫరెన్స్ కూడా ఇస్తున్నాను. ఎక్కడి నుంచి తీసుకున్నాను ఈ క్వశ్చన్ అనేటువంటి దానికి అనమాట. ఒకసారి ఏంటంటే ఇన్ కేస్ మీకు సమాధానం తెలియకపోతే ఆ యొక్క భగవద్గీత శ్లోకము లేదా దాని భావము చదువుకుంటే అర్థమవుతున్న విషయంతో ఇక్కడ 2 మార్గాలు. లోకేస్మిన్ ద్విధానిష్ట అని భగవానుడు చెప్పినాడు కదా ఆ శ్లోకంలో. అవి 2 అంటే తాత్విక చింతనతో కూడిన సాంఖ్యయోగము, కృష్ణ భక్తితో కూడిన కర్మయోగము. ఇవి 2 సమాధానాలు అనమాట. 4 2 మాత్రమే సమాధానాలు, మిగిలిన 2 కాదు. తర్వాత గురువారం అడిగిన ప్రశ్న ఏంటంటే, బుద్ధియోగంతో పోల్చినప్పుడు, అంటే కృష్ణ చైతన్యంతో పోల్చినప్పుడు తాత్విక కల్పనలతో కూడినటువంటి సాంఖ్యయోగము. నేను ఈ 3వ అధ్యాయం 3వ శ్లోకానికి చివరిలో ఒక స్లైడ్ చూపించాను, ఒక టేబుల్ లాగా వేసి అనమాట. అంటే సాంఖ్యయోగము, తాత్విక చింతనతో కూడిన సాంఖ్యయోగము, కృష్ణ చైతన్యంతో కూడినటువంటి బుద్ధియోగం అని ఒక టేబుల్ వేసి, ఆ టేబుల్ నుంచి ఈ యొక్క క్వశ్చన్స్ ఆన్సర్స్ చెప్పడం జరిగింది అనమాట. ఇవన్నీ కూడా శిలా ప్రభుపాద భాష్యంలో చెప్పబడినటువంటి 3వ అధ్యాయం 3వ శ్లోకానికి అనమాట. ఒకటేంటంటే ఇవి 4 కూడా సరైనటువంటి సమాధానాలే. కృష్ణ చైతన్యంతో పోల్చినప్పుడు తాత్విక సాంఖ్యయోగం పరోక్ష మార్గము, వ్యక్తిగత ప్రయత్నంపై ఆధారపడి ఉంటుంది, విజయం నిశ్చయం కాదు, కేవలం ప్రాథమిక శుద్ధీకరణ విధానము. కొన్ని క్వశ్చన్లకు ఏంటంటే ఓన్లీ ఒక ఆన్సర్ ఉన్నప్పుడైతే ఒక ఆన్సరే మీరు క్లిక్ చేయగలరు. కొన్ని క్వశ్చన్స్ కి మల్టిపుల్ ఆన్సర్లు ఉన్నప్పుడైతే మల్టిపుల్ ఆన్సర్స్ క్లిక్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది అనమాట. ఒకవేళ తెలియకపోతే చెప్తాను, మేబీ కొంతమంది తెలియక ఏదో ఒకటే పెట్టాలి కావాలని అనుకుంటున్నారేమో, కానీ 4 కూడా సమాధానాలు ఈ యొక్క ప్రశ్నకి.
తర్వాత నిన్నటి రోజు అడిగిన ప్రశ్న ఏంటంటే సాంఖ్యయోగం, దానికి రివర్స్ అడిగాం. మొన్న అడిగిన దానికి రివర్స్ అడగనమాట. సాంఖ్యయోగంతో పోల్చినప్పుడు బుద్ధి యోగం ఏంటి అంటే, ఇది కృష్ణ చైతన్య మార్గం ఏంటంటే ప్రత్యక్ష మార్గము, కృష్ణ కృపపై ఆధారపడి ఉంటుంది, విజయం నిశ్చయం అవుతుంది, లక్ష్యము మార్గము రెండు ఒకటే అనేటువంటి ఈ 4 ప్రశ్నలు 4 కూడా సమాధానాలే. నిన్న అడిగిన దానికి చాలా తక్కువ మంది, మాక్సిమం 8 మంది, మాక్సిమం 8 మంది మాత్రమే సమాధానం ఇచ్చున్నారు. సో అందుకోసమని ఎక్కువ మంది సమాధానాలు ఇస్తే కొంచెం ఎంకరేజ్‌గా ఉంటది. 2 విధాలుగా. ఒకటేంటంటే నేను చెప్తున్నది అర్థమవుతున్నది అనేటువంటి ఆలోచన నాకుంటుంది. నెక్స్ట్ మీకు కూడా ఏంటంటే విన్నది కొంచెం రిఫ్రెష్ చేసుకొని మళ్ళా మనం ఏం విన్నాము అనే దానికి సమాధానంగా కూడా ఉంటుందన్నమాట. హరే కృష్ణ. సో ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి విషయాల్లో ఏమైనా సరే హరే కృష్ణ. ఇక్కడ ప్రత్యక్ష మార్గం కాదు కదా మీరు అన్నారు, పరోక్ష మార్గం. అది సాంఖ్య యోగానికైతే పరోక్ష మార్గం మాతాజీ. బుద్ధి యోగం అయితే, కృష్ణ చైతన్యంతో కూడిన బుద్ధి యోగం అయితే ప్రత్యక్ష మార్గం. ఆహా, అంటే ఇక్కడ రాసింది పరోక్ష మార్గం అని రాశారు కదా అంటున్నాను. దేనికి మాతాజీ? ఆ క్వశ్చన్ కా? అవును ప్రభు. 333 బుద్ధి యోగము. మాతాజీ 2 ప్రశ్నలు అవి 2 డిఫరెంట్‌గా ఉన్నాయి. ఒకటేంటంటే ఫస్ట్ క్వశ్చను బుద్ధి యోగంతో పోల్చినప్పుడు సాంఖ్య యోగం ఏంటని అడిగాము. తర్వాత సాంఖ్య యోగంతో పోల్చినప్పుడు బుద్ధి యోగం అని అడిగాము. కొంచెం కన్‌ఫ్యూజింగ్ ఉంటుంది ఆ 2 క్వశ్చన్‌లకి. సో బుద్ధి యోగంతో పోల్చినప్పుడు తాత్విక కల్పనతో ఉన్న సాంఖ్యయోగం పరోక్ష మార్గం. సాంఖ్యయోగం పరోక్ష మార్గము. సాంఖ్యయోగం వ్యక్తిగత ప్రయత్నంపై ఆధారపడి ఉంటుంది. సాంఖ్యయోగం విజయం నిశ్చయం కాదు. సాంఖ్యయోగం కేవలం ప్రాథమిక శుద్ధీకరణ విధానం మాత్రమే. కానీ బుద్ధి యోగం మటుకు ప్రత్యక్ష మార్గము, కృష్ణ కృపపై ఆధారపడి ఉంటుంది. విజయం నిశ్చయము, లక్ష్యము మార్గము రెండు. హరే కృష్ణ. ఆ 2 ప్రశ్న కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉండదు. 2 ఒకటే రకంగా అనిపిస్తాయి. కానీ చదివితే మాత్రం అందులో క్లారిటీ వస్తుందన్నమాట క్లియర్‌గా. హరే కృష్ణ. హోప్ క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. హరే కృష్ణ. ఇప్పటిదాకా కానీ చాలా సంతోషం ఏంటంటే మొదట్లో కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంది కానీ తర్వాత చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. ఐ యామ్ వెరీ హ్యాపీ యాక్చువల్‌గా. మాక్సిమం ఒకరోజైతే 30 మందో, 34 మంది దాకా సమాధానం చెప్తున్నారు గురువారం నాడు. తర్వాత కొంచెం తగ్గింది. బట్ ఓవరాల్‌గా చాలా సంతోషంగా ఉంది. ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. నా ఉద్దేశ్యం ఏంటంటే ఇవాళ అటెండ్ అయిన వాళ్ళు 40 మంది దాకా ఉన్నారు కాబట్టి 40 మంది సమాధానాలు చెప్తే బాగుంటుంది రేపటి నుంచి వచ్చేటువంటి ప్రశ్నలకన్నమాట. హరే కృష్ణ. సో ఇప్పటిదాకా చెప్పినటువంటి విషయాల్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా? క్వశ్చన్స్ కానీ? హరే కృష్ణ ప్రభు. నిన్నటి దానికి 4 సమాధానాలు కరెక్ట్ అంటారా? అవును మాతాజీ. 4 కరెక్టే మాతాజీ. ఓకే మాతాజీ. థాంక్యూ ప్రభు. మీరు ఒక్కసారి అంటే యూట్యూబ్‌లో గనక చూస్తే ఆ స్లైడ్ చివర్లో వస్తుందన్నమాట. 2 అన్నమాట. సాంఖ్యయోగాన్ని బుద్ధి యోగాన్ని 2 కంపేర్ చేస్తే ఒక టేబుల్ లాగా వేసి చూపించాను. మీకు కావాలంటే చూపిస్తాను. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. అది ఈ క్వశ్చన్స్ మాకు ఈ గ్రూప్ లో వస్తున్నాయి కాబట్టి ఆన్సర్ చేస్తున్నాం కానీ మీరు గూగుల్ ఏదో ఫామ్ అన్నారు, అది అందరూ నాకు అది ఎలా ఓపెన్ అవ్వాలో తెలియదు చాలా మందికి. ఓకే. నేను మళ్ళా పెడతాను మాతాజీ ఒకసారి. అది ఒక్కటే పెడతాను. మిగిలినవన్నీ బ్లాక్ చేసి ఒకసారి చూడండి. ఇవాళ పెడతాను అది. మిగిలిన వాళ్ళందరినీ కూడా ఓన్లీ అడ్మిన్స్ మటుకు అడ్మిన్స్ ఆల్రెడీ బ్లాక్ అనుకుంటా. మిగిలిన వాళ్ళని ఓన్లీ అది లింక్ క్లిక్ చేస్తే మిమ్మల్ని తీసుకెళ్తుంది అనమాట. అక్కడ మీ పేరు అడుగుతుంది, మీ సమాధానం అడుగుతుంది, ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. ఒక లింక్ ఉంటుంది. లింక్ క్లిక్ చేస్తే ఓకే ప్రభుజీ. ఓకే. జనరల్ మీరు స్క్రీన్ షేర్ చేసి డెమో చేయండి సో దట్ బి ఈజీ ఫర్ దెం. ఓకే ప్రభు. ఓకే. మీకు మీ కంప్యూటర్లోనే వాట్సాప్ ఉంటే? అవును ఉంది బాబు ప్రభు. నేను చూపిస్తాను. ఒకసారి చూపిస్తాను. అదర్వైజ్ ఐ కెన్ ఆల్సో డెమో ఇట్, బట్ యూ కెన్ డూ ఇట్. యా ఓకే. ఒక్కసారి చూపెడితే వాళ్ళకి అర్థమైపోతుంది. చూపెడతాను ప్రభు. ఓకే. ఇప్పుడు చూస్తే కనుక మీరు ఇది టేబుల్ వేసాను నేను మీకు చూస్తాను. లాస్ట్ వీక్ లో చూపించాను మీకు. సాంఖ్యయోగము, బుద్ధి యోగము. సాంఖ్యయోగం తాత్విక కల్పనతో కూడిన సాంఖ్యయోగము, కృష్ణ చైతన్యంతో కూడిన బుద్ధి యోగము. ఇది సాంఖ్యయోగం పరోక్ష మార్గం, వ్యక్తిగత ప్రయత్నంపై ఆధారపడి ఉంటుంది, విజయంపై సందేహం, ప్రాథమిక శుద్ధీకరణ మాత్రమే ఇది. వెరాజ్ కృష్ణ చైతన్యం కూడిన భక్తి యోగం అంటే ప్రత్యక్ష మార్గము, కృష్ణ కృపపై ఆధారపడి ఉంటుంది, విజయం తప్పనిసరి నిశ్చయము, లక్ష్యము మార్గము రెండు ఒకటే. కృష్ణ చైతన్యమే శుద్ధి ప్రక్రియ. అది లక్ష్యము మార్గము రెండు ఒకటే కాబట్టి ఇదనమాట. ఈ రెండిటికి, ఈ 2 యోగాలు లోకేస్మిన్ వివిధానిష్ట అనేది చెప్పున్నారో ఆ రెండుని కంపేర్ చేస్తూ ఈ టేబుల్ ద్వారా చూపించడం జరిగింది అనమాట. హోప్ ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటాను. నేను అడిగిన లాస్ట్ 2 వీక్ క్వశ్చన్స్ మీద కూడా జగన్ ప్రభు చెప్పినట్టు ఒకసారి నేను చూపిస్తాను వాట్సాప్లో. ఈ లోపల మీరు ఏదైనా ఎవరైనా యాడ్ చేయదలుచుకుంటే
అయితే ఈరోజు ఏదైనా క్వశ్చన్స్ అడగదలుచుకున్నా, లేదు ఇవాళ విన్న దాంట్లో మీకు ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ ఉన్నది అనుకుంటే దాన్ని కూడా కృష్ణ ప్రభుజీ, ఈ రోజు ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఫస్ట్ చెప్పారు కదా ఎవరి మీద జాలి చూపెట్టాలి అని. ఆ, ఫస్ట్ చెప్పారు, అది చాలా నచ్చింది ప్రభుజీ. ఎందుకంటే భగవంతుడి గురించి గాని భక్తి గురించి గాని తెలియజేయడమే, వాళ్ళకి తెలియని వాళ్ళకి తెలియజెప్పడమే ఒక ఆధ్యాత్మికమైన విషయం కదా ప్రభుజీ. అది చాలా నచ్చింది. ప్లస్ మీరు ఇలా క్విజ్ లాగా పెట్టడం చాలా బాగుంది ప్రభుజీ. ఎందుకంటే మళ్ళీ క్లాస్ అయిన తర్వాత వారం రోజుల వరకు కూడా మేము అది దృష్టిలో ఉంచుకుంటామో మర్చిపోతామో ఏది గుర్తుండదు. కానీ ఇప్పుడు రోజు చేస్తున్నారు కాబట్టి ఆ భగవద్గీత అనేది మళ్ళీ ఓపెన్ చేసి ఖచ్చితంగా మీరు అధ్యాయం పెడుతున్నారు కాబట్టి, శ్లోక నంబర్ పెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా చదువుతాం. ఆన్సర్ చాలా రాకపోతే సంతోషం. చదువుతాం, వస్తే రాసేస్తాం. కానీ రాకపోతే ఖచ్చితంగా మళ్ళీ భగవద్గీత చదివే అవకాశం కల్పిస్తున్నారు. అందుకు ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. చాలా సంతోషం మాతాజీ. దాని ఉద్దేశం కూడా అదే మాతాజీ, మీరు అన్నట్టు కనెక్షన్ లో ఉండటం అన్నమాట. హరే కృష్ణ. ఇంకెవరైనా? ఓకే. హరే కృష్ణ. ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ. సాంఖ్యయోగము వాట్సాప్ కొంచెం చెప్పండి ప్రభుజీ, మాతాజీ. ఆ, సాంఖ్యయోగము కొంచెం క్లారిటీగా చెప్పండి స్వామి ప్రభుజీ. కొంచెం కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది అది, కొద్దిగా పరోక్ష అది ఓకే. అర్థం కావట్లేదు. ఓకే, తప్పకుండా మాతాజీ. దానికి వెళ్లే ముందు నేను వాట్సాప్ ఓపెన్ చేసినాను. నా వాట్సాప్ ఇది చూసే ఉంటారు మీరు. సో లాస్ట్ వీక్ హరే కృష్ణ భక్తి వృక్ష గ్రూప్ లో పెట్టున్నాను. ఇక్కడ ఒక లింక్ కనిపిస్తుంది, మీరు స్క్రీన్ మీద చూశారు కదా. ఇది హరే కృష్ణ భక్తి వృక్ష తరగతి ముఖ్యాంశం అనేటువంటి ఒక లింక్ ఉన్నది. ఎప్పుడైతే లింక్ ఓపెన్ చేశామో మీకు ఇటువంటి స్క్రీన్ ఓపెన్ అవుతుంది. హరే కృష్ణ ప్రతిస్పందన. సో ఇక్కడ ఏంటంటే రెండు లైన్స్ ఉన్నాయి. ఒకటి ఫస్ట్ మీ పేరు ఎంటర్ చేయటం. సో తర్వాత ఏంటంటే నచ్చినటువంటి మీకు నచ్చిన అంశము లేదా విషయం తెలియజేయగలరు. షార్ట్ ఆన్సర్ అనమాట. సో ఇది మీరు మీ మొబైల్ ఫోన్స్ ఇంగ్లీష్లోనే చేయొచ్చు లేదా తెలుగులో ఏం చేయొచ్చు, మీకు ఏది వస్తే అనమాట. సో ఇది ఏంటంటే కింద సబ్మిట్ అని ఉంటుంది, అది సబ్మిట్ చేయడం అంతే, ఇంకేం లేదు. మీరు హరే ఇంకొక కృష్ణ. రెస్పాన్స్ ఇంకోటి ఇది కావాలన్నా ఇప్పుడు కూడా అనదర్ రెస్పాన్స్ కూడా మీరు సబ్మిట్ చేయొచ్చు అట్లా. హరే ఓకే. కృష్ణ. ఇది ఇప్పుడు మీరు ఏ గ్రూప్ లో పెడుతున్నారంటున్నారు? ఇది రేపు ఇప్పుడు పెడతాను, మరి క్లాస్ అయిన తర్వాత సేమ్ ఇది మళ్ళీ లింక్ పెడతాను నేను. ఇప్పుడు మీరు ఏ క్వశ్చన్స్ అడుగుతున్న గ్రూప్ లోనే క్వశ్చన్ కాదు పెడుతున్నారు? మాది, మీ ఫీడ్బ్యాక్. ఇప్పుడు మీరు విన్న దాంట్లో మీకు నచ్చిన అంశం, మీ యొక్క ప్రతిస్పందన తెలియజేయడం కాదు కోసం. కాదు 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 అది అదే గ్రూప్ లో కూడా పెడతారా అని అడుగుతున్నాను. అవును మాది, సేమ్ గ్రూప్ లో పెడతాను. ఓకే ఓకే. హరే కృష్ణ. ఓకే, మాతాజీ అడుగున్నారు కదా సాంఖ్యయోగము గురించి. తర్వాత సో 3వ అధ్యాయం 3వ శ్లోకం కనుక చూస్తే మనము భగవానువాచ లోకేస్మిన్ వివిధా నిష్టా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞాన యోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. ఇది శ్లోకం. దేవదేవుడైన శ్రీకృష్ణుడు పలికాను, పాపరహితుడవైన ఓ అర్జున, ఆత్మానుభూతిని పొందగోరు మానవుల 2 రకములని ఇదివరకే నేను వివరించాను. ఎవరైతే ఆత్మను అనుభూతి చేసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు 2 రకాలైనటువంటి వ్యక్తులు. కొందరు దానిని సాంఖ్యము మరియు తాత్విక కల్పన ద్వారా, అంటే తాత్విక కల్పనతో, అంటే వాళ్ళ సొంతంగా వాళ్ళంతటా వాళ్ళు ఊహించుకొని చేసేటువంటి సాంఖ్యయోగం ద్వారా ప్రయత్నం చేస్తే, మరికొందరు భక్తి యోగం ద్వారా దాన్ని అర్థం చేసుకునేటువంటి చేస్తారు. అంటే బేసిక్గా ఏంటంటే భగవానుడు చెప్తున్నాడు, లోకంలో 2 రకాలైన వ్యక్తులు చూస్తాం. ఒకటేంటంటే ఎవరికి వాళ్ళు తమంతట తాము సాంఖ్యయోగాన్ని అనుసరించి తాము ఏంటంటే ప్రతిదీ కూడా నాకు అది కావాలా, రిఫరెన్స్ కావాలా, ప్రూఫ్ కావాలా, ఇది కావాలా, దానికి నేను దేవుణ్ణి చూస్తేగా నమ్మను అనేటువంటి వ్యక్తులు చాలా మంది చూస్తూ ఉంటాం అన్నమాట. అట్లా వాళ్ళు ఏంటంటే ప్రతిదీ కూడా తమంతట తాము ఏదో శోధించి సాధించాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళు
ఒక రకమైతే ఇంకోళ్ళు ఏంటంటే కేవలం భగవంతునిపై విశ్వాసంతో, భగవంతుడు ఉన్నాడనే నమ్మకంతో, భగవద్భక్తుల సాంగత్యంతో దాన్ని ముందుకు వెళ్తారనమాట. అంతే కదా. ఇప్పుడు మనం ఏదైనా ఒక ఊరికి ప్రయాణం చేయాలా, ఒక ఊరికి ప్రయాణం చేయాలంటే మనం ఉన్న ప్రదేశం నుంచి మనం ఒక ఊరికి ప్రయాణం చేయాలా. ఆ ఒక ఊరికి ప్రయాణం చేయాలంటే నేను ఆ ఊరికి మార్గాన్ని నేనే కనుక్కోవాలా, నేనే నా ప్రయత్నం చేస్తాను. అది ఎటున్నది, ఎంత దూరంలో ఉన్నది, అవన్నీ అనమాట. నేను వేరే వాళ్ళు వేసిన దారిలో నేను ఎందుకు పోవాలనేటువంటి ప్రయత్నం చేసేటువంటి వ్యక్తుల్ని మనం గమనించవచ్చు అనమాట. ప్రస్తుత కాలంలో అయితే వాళ్ళని వీడు కొంచెం తిక్కర అంటాం అనమాట. సో అట్లాంటి పరిస్థితి. కానీ భక్తి యోగం అంటే ఆల్రెడీ ఆ ఊరికి వెళ్ళడానికి అనేక రకమైన మార్గాలు ఉన్నాయి. రైలు మార్గం ఉంది, నడక మార్గం ఉంది, రోడ్డు మార్గం ఉంది. ఆల్రెడీ వ్యక్తులు ఉన్నారు, అక్కడికి చేరినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేరినటువంటి వాళ్ళు ఎలా చేరాలో చెప్పారు. మనం ఏ ఊరు వెళ్ళాలో ఆ ఊరికి ఎలా చేరగలమో చెప్పారు. దారిలో ఏమేమి ఇబ్బందులు ఉంటాయి, దారిలో ఏమేమి ఎలా చేరాలి, ఇవన్నీ వాళ్ళు తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మనకు సాయంగా మనతోటి వస్తున్నారు. అప్పుడు మనం వెళ్ళాల్సిన ఊరు చాలా సులభంగా చేరగలమా లేదా? ఇది భక్తి యోగం అనమాట. అంటే సత్సాంగత్యం ద్వారా, భక్తి యోగం ద్వారా వెళ్ళటం చాలా సులభం. ఎందుకంటే ఆల్రెడీ అందులో ప్రయాణం చేసి ఆ యొక్క లక్ష్యాన్ని అనుసరించినటువంటి చెప్పినటువంటి వాళ్ళు ఇచ్చిన వివరాలన్నిటినీ కూడా ఒక మార్గం ఉన్నది, ఈ మార్గంలో వెళ్తే నువ్వు అక్కడికి చేరవచ్చు అని చెప్పి మనతో రావడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉంటే ఆ మార్గంలో వెళ్లకుండా వెళ్ళటం సులభమా, లేక నా అంతటా నేను మార్గాన్ని నేను తయారు చేసుకుంటాను, నా అంతటా నేను దోవ కనుక్కుంటాను, నా అంతటా నేను అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను అనుకునే వాళ్ళు ఆ మార్గం సులభమా? చాలా స్పష్టంగా మనకు తెలుసు. ఎందుకంటే ఏదైతే ఆల్రెడీ వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వెళ్ళడం సులభమైన విషయం. ఇది సాంఖ్యయోగానికి, బుద్ధి యోగానికి ఉన్న తేడా అనమాట. సాంఖ్యయోగం తాత్విక కల్పనతో కూడినటువంటిది. ఇది పరోక్ష మార్గం. ఇది వ్యక్తిగత ప్రయత్నంపై ఆధారపడుతుంది. ఎవరికి వాళ్ళంతా చేసేటువంటి ప్రయత్నం మీద ఆధారపడుతుంది. ఒక్కోసారి అది ఫలించవచ్చు, ఒక్కోసారి ఫలించకపోవచ్చు. ఎందుకంటే అది నాకు చేరేదాకా నమ్మకం లేదనమాట, వాడు వెళ్ళగలడు లేదని. అయితే ఏంటంటే కొంతలో కొంత ప్రాథమిక శుద్ధీకరణ జరిగిందంటే ఏదో ఒక లక్ష్యం ఉన్నది వాడికి, ఏదో ఒక ఊరు వెళ్ళాలి అనేటువంటి ఒక సంకల్పం ఉన్నది, అక్కడ చేరాలనే ప్రయత్నం ఉన్నది. అంతవరకు ఓకే. కానీ ఎలా చేరాలనే దగ్గర మటుకు అతను ఫెయిల్ అయిపోయేటువంటి అవకాశం అంటే ఆ వ్యక్తి. అదే కృష్ణయోగం వన్ మినిట్. అదే బుద్ధి యోగం అంటే కృష్ణ చైతన్యంతో కూడిన బుద్ధి యోగం అంటే ఇది ప్రత్యక్ష మార్గం. ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే. ఇది కృష్ణ కృపపై ఆధారపడుతుంది. కేవలం భగవంతుని స్మరణ ద్వారా భగవంతుని యొక్క ఆయన కృప మీద ఆధారపడుతుంది. ఇందులో ఖచ్చితం వెళ్ళడం ఖచ్చితం. ఎందుకంటే నీకు విజయం నిశ్చయమైనటువంటి, ఎందుకంటే ఆల్రెడీ ఆ యొక్క విజయం పొందిన వాళ్ళు ఉన్నారు కాబట్టి. అంతేకాకుండా లక్ష్యము మార్గము రెండు ఒకటి. అంటే మనం వెళ్ళాలనుకుంటున్నది, వెళ్ళేది అంటే ఏదైతే సాధన ఏదైతే ఉందో ఉపాయము, ఉపేయం అంటారు. అంటే మనం పొందదలుచుకున్నది, పొందే మార్గము రెండు కూడా ఒకటే అనమాట. అందుకని బుద్ధి యోగము. ఈ రెండింటిని కంపేర్ చేస్తూ శిలా ప్రభుపాద తన యొక్క 3.3 భాష్యంలో చెప్పడం జరిగింది. దాన్ని మన అవగాహన కొరకు ఒక చిన్న టేబుల్ లాగా వేసుకొని మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. మంచిగా అర్థమైంది ప్రభుజీ, మంచిగా అర్థమైంది ప్రభుజీ. థ్యాంక్ యూ. So any other question? ఇంకేమైనా ఉన్నాయా ప్రశ్నలు? హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామం. దండత్ మాతాజీ. మా గౌరవాణి టీం నుంచి ఒక కొత్త మాతాజీ ఈ రోజు మన క్లాస్ కి జాయిన్ అయ్యారు ప్రభుజీ. హరి బోల్.